జీవ పరిణామం, బయలాజికల్ ఎవల్యూషన్, ఆర్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. బయలాజికల్ ఎవల్యూషన్ అన్న మామూలుగా ఎవల్యూషన్ అనన్న ఒకటే అర్థం. సో తెలుగులో జీవ పరిణామం అంటాం, ఇంగ్లీష్లో సింపుల్గా ఎవల్యూషన్ అంటాం. ఈ ఎవల్యూషన్కు ఫాదర్ ఎవరంటే డార్విన్. ఎవల్యూషన్ పైన చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు పనిచేసిన వాళ్ళు, కానీ చార్లెస్ డార్విన్ను ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని పిలుస్తాం. సో ఈ జీవ పరిణామం గురించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడు. మనం స్కూల్ది ఆల్రెడీ నేర్చుకున్నాం స్కూల్ వరకు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చిండు. ఆ డీటెయిల్డ్గా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1-2 బిట్లు ఇంటర్మీడియట్ నుంచి అడిగినా స్కూల్ అసిస్టెంట్లో అవి పోయినాయి అనుకో, పోయిన మన ర్యాంక్ యానో వెనకపోద్ది. సో కాబట్టి మనం డీటెయిల్డ్గా చూద్దాం. జీవ పరిణామం అంటే దేని గురించి తెలియజేస్తుంది? ఇది జీవుల యొక్క పుట్టుకను తెలియజేస్తుంది. వాటి యొక్క క్రొనాలజికల్ ఆర్డర్ అంటే కాలానుగుణంగా భూమిపై కనిపించే వాటిలో ఉన్న వైవిధ్యాలు, ఆ జీవులలో ఉన్న వైవిధ్యాలు అన్నిటి గురించి డిస్కస్ చేసే శాస్త్రమే ఎవల్యూషన్. సో జీవులు ఎలా పుడుతున్నాయి, ఆరిజిన్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ అండ్ వేరియేషన్స్ యాజ్ క్రొనాలజికల్ ఆర్డర్, దట్ బ్రాంచ్ ఈజ్ కాల్డ్ ఎవల్యూషన్. మరి ఈ ఎవల్యూషన్ అనే పదాన్ని, ఈ వర్డ్ను ఇంట్రడ్యూస్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే హెర్బర్ట్ స్పెన్సర్. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. హెర్బర్ట్ స్పెన్సర్ అనగానే ఒక 2 పదాలు మినిమం గుర్తుకు రావాలి. ఒకటి, ఎవల్యూషన్ అనే వర్డ్ను నామకరణం చేసిండు. హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఎవల్యూషన్ టర్మ్. ఇంకొకటి ఏంటంటే యోగ్యతమాల సార్థక జీవనం, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. ఈ వర్డ్ కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేసిండు. సరే, అది తర్వాత ముందు వస్తుంది. ఇప్పటి వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే జీవ పరిణామం అనే పదం హెర్బర్ట్ స్పెన్సర్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఈయన ఇంట్రడ్యూస్ చేసిండంటే అర్థం చార్లెస్ డార్విన్కు తెలియదనే అర్థం. ఆ పదం సామాన్య స్థాయి నుండి సంక్లిష్ట స్థాయికి, సామాన్య అంటే సరళ, ఎప్పుడైనా పరిణామం సరళ నుండే సంక్లిష్టం వైపు జరుగుద్ది, సింపుల్ టు కాంప్లెక్స్. అది ఏ ఎవల్యూషన్ అయినా, డార్విన్ చెప్పినా ఎవరు చెప్పినా చాలా వరకు ఆమోదించే వర్డ్ ఏంటంటే సరళత నుండి సంక్లిష్టత వైపుకు పరిణామం జరుగుతుంది. మరి పరిణామం ఎలా జరుగుతుంది? నిరంతరం జరుగుతుంది, క్రమేణా జరుగుతుంది. సో నిరంతరం జరుగుతుంది, క్రమేణా జరుగుతుంది, నెమ్మదిగా జరుగుతుంది. సో చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ పదాలు సింపుల్గా ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కనీసం ఈ పదం అన్న గుర్తుపెట్టుకోవాలి. పరిణామం అనేది క్రమానుగతంగా జరుగుతుంది. క్రమానుగతంగా అంటే స్టెప్ బై స్టెప్, స్లోగా జరుగుతుంది, కంటిన్యూగా జరుగుతుంది. ఈ 3 పదాలు చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ ఇవి ఇది కీవర్డ్స్ అన్నట్టు. జీవ పరిణామానికి అవి కీవర్డ్స్. సో ఇంకొక సైంటిస్టు డబ్జాన్స్కీ, థియోడోసియస్ డబ్జాన్స్కీ, మళ్ళొకసారి వస్తాడు ఈయన పేరు లాస్ట్కు. ఈ డబ్జాన్స్కీ ఏం చెప్పిండంటే పరిణామ దృక్పథం ఖచ్చితంగా ఉండాలి, ఎవల్యూషన్ కాన్సెప్ట్, ఎవల్యూషన్ విజన్ ఉన్న జీవశాస్త్రం మాత్రమే సరైన నాలెడ్జ్ అందిస్తుంది అనేది నా ఒపీనియన్. సో అది ఏ సైన్స్ బ్రాంచ్ అయినా కావచ్చు, ఖచ్చితంగా జీవ పరిణామం ఆధారం చేసుకునే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లుంటేనే సరైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది, లేకపోతే అందించదు. సింపుల్గా జీవ పరిణామం బేస్ చేసుకొని యాక్సెప్ట్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ బ్రాంచ్ సరైన బ్రాంచ్ అని నమ్మాలి, అకార్డింగ్ టు డబ్జాన్స్కీ. జీవ ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ ఈ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ను మనం ఆర్డర్గా స్టెప్ బై స్టెప్ చదువుకుంటాం. సో ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చారు మనకు సెకండ్ ఇయర్లో. నిజంగా భలే మనకు బేసిక్స్ అనేటివి కరెక్ట్గా ఫామ్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ మూఢనమ్మకాలు కూడా దాదాపుగా అవాయిడ్ అవుతాయి. ఈ ఈ ఎవల్యూషన్ కాక మనం ప్రాపర్గా చదివి ప్రాపర్గా అర్థం చేసుకుంటే మూఢనమ్మకాలు అనేటివే ఉండవు మనలో. అంత మంచిగా ఇచ్చారు ఎవల్యూషన్. సరే చూద్దాం, మనం ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేద్దాం. భూమి పైన జీవం
ఎప్పుడు ఆరంభం అయ్యింది? ఇది అందరిలో ఉన్న ప్రశ్న, కామన్ ప్రశ్న, బేసిక్ క్వశ్చన్. ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరు డైరెక్ట్ పోయి చూసారు? ఎప్పుడు ప్రారంభమైందో పలానాడు అని చెప్పడానికి ఎవరు డైరెక్ట్ చూడలేదు, ఎందుకంటే వారి జీవితకాలం చాలా తక్కువ. సో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాలంటే అంతా ఇమాజిన్ లేదా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్, అప్రత్యక్ష ఆధారాల ఆధారంగా మనం కొంత ఊహించి చెప్పడమే, డైరెక్ట్గా నిరూపించలేము. జీవ ఆవిర్భావాన్ని వివరించడానికి చాలా సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. అందులో చాలా వరకు ఆమోదింప కానివే ఉన్నవి, ఆమోదించేటివి ఒకటి రెండే ఉంటాయి. సరే, ఫస్ట్ నుంచి ఉన్న ఈ ఎవల్యూషన్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ సంబంధించి కొన్ని సిద్ధాంతాలు మనం చూద్దాం. కొన్ని చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉన్నాయి కొన్నిటికి. సో ఒకటి ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. ఇది ఆరంభంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కొంత తెలివైన వ్యక్తులు ఊహించి అనుకున్న మాట. ఆరంభ సిద్ధాంతం ఇది, ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. ఇక్కడ సృష్టి అనే వర్డ్ ఉన్నది చూడండి, గమనించాలి. భూమిపై ఉన్న జీవులన్నీ దేవుని వల్లనే సృష్టించబడ్డాయి, దైవశక్తి వల్ల సృష్టించబడ్డాయి. అంటే అప్పుడున్న వ్యక్తులు ఏమనుకుర్రు? దేవుడు అనే ఒక ప్రత్యేకమైన శక్తి కలిగిన ఉండే వ్యక్తి, ఆయన సృష్టించిండు ఈ భూమిపైన. అంటే ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉండి అంత సృష్టించబడ్డది అనేది ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. ఇది పూర్తిగా మతపరమైన నమ్మకం. సో మతాలు నమ్ముతారు ఇది. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఈ భూమి ఎప్పటి నుండి ఆరంభమైందంటే యేసు ప్రభు వచ్చిన కాంచోలే ఆరంభమైంది అని అంటారు. సో అది మతపరమైన నమ్మకం. కానీ నిజంగా అది కరెక్టా? యేసు ప్రభు వచ్చిన కాంచోలే స్టార్ట్ అయిందా? అంతకుముందు లేదా భూమి? అంతకుముందు రాజులు లేరా? దేశాలు లేవా? ఉన్నాయి. సో సరే, ఇది మతపరమైన నమ్మకం, ఇది ఎవరి బిలీవ్ వాళ్ళు. కానీ ఇది ఆమోదించదగిందా అంటే ఆమోదించదగింది కాదు. సో నాట్ యాక్సెప్టెడ్ థియరీ. ప్రత్యేక సృష్టివాదం అనేది యాక్సెప్టెడ్ కాదు, సైంటిఫిక్గా యాక్సెప్టెడ్ కాదు. సో ఈ సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడైనా డిస్కస్ చేయడానికైనా మనకు ఈ కంటెంట్ చాలా అవసరం అన్నట్టు, దీన్ని రెఫర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ రెండవది కాస్మోజాయిక్ సిద్ధాంతం. దీన్నే పాన్స్పర్మియా సిద్ధాంతం. కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఈ పదాలు, ఇది మనకు అవగాహన కోసం హెల్ప్ అయింది. ఇది కాస్మోజాయిక్ అనేది కిరణాలు, కాస్మోజాయిక్ కిరణాలు. దీనికే ఇంకో పేరే ఉంది, పాన్స్పర్మియా అని కూడా అన్నారు. ఇక్కడ ఏం లేదు, స్పెషల్ సిద్ధ బీజాలు, ఒక ప్రత్యేకమైన జీవం నిరోధక శక్తి కలిగిన ప్రత్యేకమైన సిద్ధ బీజాలు కాస్మోజువా లేదా పాన్స్పర్మియా రూపంలో విశ్వమంతటా విస్తరించి ఉన్నాయి. ఇవి అంటే ఒక ప్రత్యేకమైన సిద్ధ బీజాలు, వాటికి ఏమని పేరు పెట్టిరు? కాస్మోజవా లేదా దీన్నే పాన్స్పర్మియా అని పిలుస్తాం. ఆ సిద్ధ బీజాలు ఇవి ప్రపంచమంతటా, నాట్ ప్రపంచం, విశ్వం, యూనివర్స్ అంతటా కూడా నిండి ఉన్నవి. ఇవి అనుకోకుండా ఇవి భూమిని చేరాయి. అంటే ఈ ప్రత్యేకమైన సిద్ధ బీజాలు, ఈ ప్రత్యేకమైన కాస్మోజువాలు, పాన్స్పర్మియాలు యూనివర్సల్గా అంతటా ఉన్నాయి కాబట్టి భూమి మీదకి కూడా వచ్చి చేరినాయి. వాటి నుంచోలే జీవరాశి పుట్టింది అనేది దీని కాన్సెప్ట్. సో ఇది కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఈ యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం. సో ఈ పదాలన్నీ మనం ఇంతకుముందు వినే ఉంటాం. సిద్ధాంతం పేరు, దాని మెయిన్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో దీన్ని స్పాంటేనియస్ జనరేషన్ థియరీ ఆర్ ఏ బయోజెనసిస్ థియరీ. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఏ బయోజెనసిస్ థియరీ, దీనే యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం అంటాం. బయోజెనసిస్ అంటే ప్రాణం ఉన్నది, ఏ బయోజెనసిస్ అంటే ప్రాణం లేనిది. అంటే జీవులు ఎక్కడి నుండి పుడుతున్నాయి అంటే నిర్జీవ పదార్థాల నుండి పుడుతున్నాయి అనేది ఈ యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం యొక్క మూల కాన్సెప్ట్. నిర్జీవ పదార్థాలు అంటే ఏంటి మరి? అవి కుళ్ళుతున్న పదార్థాలు, ఎరువు లాంటి పదార్థాలు. సో మొత్తం మీద ప్రాణం ఉండదు, ఏదో కుళ్ళుతున్న పదార్థం నుంచి ఇది జీవులు అనేటివి పుట్టుంటాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్. దీన్ని నమ్మే వాళ్ళు అరిస్టాటిల్, థేల్స్, ప్లాటో, వాన్ హెల్మెంట్, వీళ్ళందరూ ఈ యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇది అనుకోకుండా జరిగింది. మళ్ళా యాదృచ్ఛికం అంటే అనుకోకుండా జరగటం.
ఎక్కడి నుండి పుట్టినాయి జీవులు అంటే నిర్జీవుల నుండి పుట్టినాయి. ఓహో, నిర్జీవుల నుండి సజీవులు పుట్టినాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఎలా పుట్టింది అనేది మాత్రం ఇక్కడ ఎవిడెన్స్ లేదు, కాబట్టి ఆమోదయోగ్యం కాదు. నెక్స్ట్, ప్రళయ తత్వ సిద్ధాంతం, ప్రళయ అనంతర పునఃసృష్టివాదం. దీన్నే కెటాస్ట్రోపిజం, థియరీ ఆఫ్ కెటాట్రోపిజం అంటాం. అంటే భూమిపైన పెద్ద పెద్ద ప్రళయాలు సంభవించినాయి అని జార్జ్ కువియర్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించింది ఇది. సో ఇది కొంచెం ఆలోచించదగ్గట్టే ఉంటుంది ఇది. మనం కాకపోతే 100% ఎవిడెన్స్ ఉండదు, నమ్మకం అనిపించదు. భూమి మీద ప్రళయాలు చాలాసార్లు వచ్చినవి అనేది కువియర్ యొక్క ఒపీనియన్. నిజమే రావచ్చు. ఒక ప్రళయం వచ్చిన తర్వాత ఉన్న జీవరాశి అంతా చూడ్చుకబెట్టుకోబోయి ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త జాతులు పుట్టి ఉంటాయి. అలా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చి మళ్ళీ జాతులు దుడిచిపెట్టుకపోయి ఉంటాయి, మళ్ళీ కొత్త జాతులు పుట్టినాయి. ఇలా అనేక సార్లు ప్రళయాలు జరుగుతూ ఉండడం వల్ల కొత్త కొత్త జాతులు ఏర్పడుతూ ఉన్నవి భూమిపైన అనేది ఈ జార్జ్ కువియర్ యొక్క ఒపీనియన్. సో ఇది మరి ఉట్టినే ఏర్పడతాయి అంటాడు, కానీ ఎట్లా ఏర్పడ్డాయి అనేది వివరణ ఉందా ఇలా? సో లేదు. ఇది కూడా చాలామంది కొన్ని మతాల వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేస్తుంటారు. భూమి అంటే ప్రళయం ఒకసారి కాదు, ఎన్నో ప్రళయాలు వచ్చినాయి, ఎన్నో యుగాలు పోయినాయి అని చెప్తూ ఉంటారు. సో ఎన్నో యుగాలు పోయినాయి అంటారు, కానీ వాటికి లెక్క ఉండదు, పత్రం ఉండదు, ఉట్టిగా నోటికి వచ్చిన మాట. సో మన కార్బన్ డేటింగ్ అనేది ఉంది కదా, రాళ్ళ యొక్క వయసును అంచనా వేయచ్చు. భూమిపైన రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు యొక్క ఏజ్ని మనం అంచనా వేస్తే తెలిసిపోయే దాని వయసు ఎంత అనేది. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా రాళ్ళ వయసును అంచనా వేసి భూమి యొక్క వయసును అంచనా వేయచ్చు. ఈ మధ్యన చెప్పిన కథలన్నీ ఉట్టి కథలే అవుతాయి అన్నట్టు. సో అది ముందు ముందు మనకు ప్రూవ్ అవుతుంటుంది, చూద్దాం. బయోజెనసిస్ సిద్ధాంతం. రైట్, బయోజెనసిస్ అంటే ఏంది? ప్రాణం ఉన్నది, ప్రాణం ఉన్న జీవుల నుండే ప్రాణం ఉన్న జీవులు పుట్టినాయి. సో ఈ సిద్ధాంతం ప్రకారం అంతకుముందే ఉన్న జీవుల నుండి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆర్గానిజమ్స్ నుండి కొత్తవి పుట్టినాయి. సో ఆల్రెడీ జీవులు ఉన్నాయి, కానీ అయ్యాడున్నాయి అనేది మాత్రం డిస్కస్ చేయలేడా. సో అంతకుముందే ఉన్న జీవుల నుండి మళ్ళీ కొత్త జీవులు పుడుతున్నాయి, అంతకుముందే ఉన్న కణాల నుండి కొత్త కణాలు పుడుతున్నాయి అనే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది లూయిస్ ప్యాచర్. సో ఇది కొంతవరకు మనకు నిజమే అనిపిస్తుంది. లూయిస్ ప్యాచర్ ఏం చేసిందంటే కొంత గడ్డి, ఎండుగడ్డి, నీళ్ళు అవన్నీ ఒక ఫ్లాస్క్, హంస మెడ ఫ్లాస్క్ అంటే యూ షేప్ ఉన్న ఫ్లాస్క్లో ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తే అందులో చిన్న చిన్న ఏకకణ జీవులు ఉన్నట్టు గుర్తించిండు. కాబట్టి ఈయన ప్రకారం ఏంది, కొత్త జీవులు అనేటివి అంతకుముందు ఉన్న జీవుల నుండే పుట్టినాయి అనేది ఈయన ఒపీనియన్. మరి అంతకుముందున్న జీవులు ఆనంగా వచ్చినాయి అనేది మాత్రం ఈయన ఎక్స్ప్లెయిన్ చేయలే. సో ఇది కొంతవరకు మనం ప్రయోగపూర్వకంగా కూడా నిరూపించింది ఆయన, కాబట్టి నమ్మొచ్చు. కానీ ఆ అంతకుముందు ఉన్న జీవులు ఎక్కడి నుండి వచ్చింది అనేది మాత్రం ఈయన చెప్పలే. ఎనీహౌ ఉన్న జీవి ఆల్రెడీ అంతకుముందు ఉన్న జీవుల నుంచి కొత్త జీవులు పుడుతున్నాయి అనేది మాత్రం ఈయన చెప్పిండు. కొత్త జీవుల ఆవిర్భావం ఎలా జరుగుతుందో మాత్రమే ఇతను చెప్పిండు. ఇక నెక్స్ట్, జీవ పరిణామ సిద్ధాంతం, కొసర్వేటివ్ సిద్ధాంతం. ఇది కొంచెం లేటెస్ట్ది, కొసర్వేటివ్ థియరీ. దీని గురించి డీటెయిల్డ్గా కూడా చదువుకుంటాం ఇంకా. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, మంచిగా చూద్దాం దీన్ని. కొసర్వేటివ్ సిద్ధాంతం, దీన్నే థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తాం. ఈ సిద్ధాంతాన్ని రష్యాకు చెందిన ఒపారిన్, ఏఐ ఒపారిన్, సైంటిస్ట్ పేరు ఒపారిన్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే రష్యా. 1920లో ఇంగ్లాండ్కు చెందిన జేబిఎస్ హాల్డెన్, ఈయన ఇంగ్లాండ్కు చెందిన సైంటిస్ట్. సంవత్సరం ఎప్పుడు? 1920. సో మనం వీళ్ళిద్దరి పేర్లు జాయింట్గా గుర్తుపెట్టుకోవాలి, ఒపారిన్ అండ్ హాల్డెన్, ఇంపార్టెంట్ ఇది. సో వీళ్ళు ఏం చేసిర్రు అంటే జీవం ఎలా పుడుతుంది అనే దానిపైన ప్రయోగం చేశారు. ఏఐ ఒపారిన్, జేబిఎస్ హాల్డెన్, సైంటిస్టుల పేరు ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ సిద్ధాంతం పేరేం పేరు? కొసర్వేటివ్ సిద్ధాంతం. కొసర్వేటివ్ అంటే కొవ్వు కణాలు లాంటి అన్నట్టు, చిన్న చిన్న నీటి బుడగలు లాంటి ఆరంభ కణాలు అని అర్థం కొసర్వేటివ్ అంటే. సో ఆ ఆరంభ కణాలు ఎలా ఏర్పడ్డాయి అనేది వీళ్ళు నిరూపించారు అన్నట్టు, వివరించారు. హైపోథాటిక్ కాన్సెప్ట్
అంటే ఊహించి చెప్పడం. ఈ సిద్ధాంతం ప్రకారం ఆరంభ జీవుల ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ప్రశ్న. ప్రాథమిక జీవుల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? వీళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ జీవులు ఏంటివి? కేంద్రక పూర్వ జీవులు. కేంద్రక పూర్వ జీవుల కన్నా ముందున్న జీవులను ఏమని పిలవాలి? పూర్వ కేంద్రక పూర్వ జీవులని పిలవాలి. ఆ పూర్వ కేంద్రక పూర్వ జీవులు ఎట్లా పుట్టినాయి అనే దాని మీదనే డిస్కషన్. కేంద్రక పూర్వ జీవులు కాదు, వాటికన్నా ముందున్నాయి. అవి ఎట్లా పుట్టినాయి? ప్రాథమిక జీవుల ఆవిర్భావం ఎలా జరిగింది అంటే కర్బన పదార్థాలు, వాటి ప్రాణం ఏముండదు, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. మెరుపులలోని విద్యుత్ శక్తి, మెరుపు మెరిసినప్పుడు చాలా పవర్ ఉంటుంది తెలిసిందే. అల్ట్రావైలెట్ రేస్, రేడియో ధార్మికత, రేడియో యాక్టివిటీ ఎంత ఉంటుంది అల్ట్రావైలెట్ రేస్లో. అగ్నిపర్వతాలు విస్ఫోటనమైనప్పుడు ఏర్పడ్డ కొంత శక్తి. ఇలాంటి భౌతిక శక్తుల చర్య వల్ల యాదృచ్ఛికంగా ఈ ప్రాథమిక జీవుల ఆవిర్భావం జరిగి ఉండొచ్చు. ఎవరి ప్రకారం? అది ఏఐ ఒపారిన్, జేబిఎస్ హాల్డెన్ ప్రకారంగా వాళ్ళు జీవులు ఎలా పుట్టినాయి అంటే ఈ కారణాలు చెప్పిరాళ్ళు. సో మెరుపుల నుంచి వాళ్ళు పుట్టినాయి అంటారు వాళ్ళు. రేడియో అధినిలోహిత కిరణాల యొక్క రేడియో ధార్మికత వల్ల, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం వల్ల, అలాగే ఏదన్నా కర్బన పదార్థాలు నుంచోలి ఇలా ఏదో ఒకటి కావచ్చు, లేదా అన్నీ కలిపి ఒకదానికొకటి చర్యలు జరుపుకొనైనా కొత్త జీవులు పుట్టిండొచ్చు. మొత్తం మీద రసాయన పరిణామం అని చెప్పారు వీళ్ళు. అంటే ఆ జీవులు అనేటివి కెమికల్స్ తోటే ఏర్పడ్డాయి. ఎట్లా చెప్పగలిగినాం అంటే కర్బన పదార్థం అనేది కెమికలే కదా, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. సో ఏఐ ఒపారిన్ అండ్ హాల్డెన్ చివరికి చెప్పిన పదం ఏంటంటే రసాయన పరిణామం జరిగింది, కెమికల్స్తోనే కొత్త జాతులు ఏర్పడ్డవి అని చెప్పారు. ఇప్పుడు ఆ రసాయన పరిణామం ఎలా జరుగుతుందో చూద్దాం. కెమికల్ ఎవల్యూషన్ అని పిలుస్తాం దీన్ని, కెమికల్ ఎవల్యూషన్. సో ఇది ఒక్కొక్క స్టెప్ వైజ్గా చూడాలి, లైన్ టు లైన్. ఇంటర్మీడియట్లో మంచిగా ఇచ్చారు. నాకైతే ఏ పాయింట్ తీసేయాలనిపించలేదు, ప్రతి పాయింట్ డిస్కస్ చేస్తేనే బాగుండు అనిపించింది. అందుకే స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. సరే అవగాహన కోసం మనకు అవగాహన కోసం ఎగ్జామ్లో వాడు అడుగుతాడా లేదా అనే దానికన్నా యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ టీచర్గా మనకు అవగాహన ఉండాలి. ఆరంభ భూమి ఎట్లున్నది, ఆ ఆరంభ భూమి పైన జీవరాశి ఎలా ఆవిర్భవించింది అనేది మనకు ఈ కెమికల్ ఎవల్యూషన్లో మనకు కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది. భూమి పుట్టుక, ఈ కెమికల్ పరిణామం అనేది భూమి పుట్టుక ఎలా జరిగింది, స్టార్టింగ్ వాతావరణం ఎలా ఉంది, స్టార్టింగ్లో సరళ కర్బన అణువులు ఏర్పడడం మరియు ఈ సంక్లిష్ట కర్బన అణువులుగా మారడం అనేది ఎలా జరిగింది, వీటన్నిటి గురించి వివరించేదే కెమికల్ ఎవల్యూషన్. చూడండి భూమి ఎట్లా పుట్టింది, స్టార్టింగ్లో భూమి మీద వాతావరణం ఎట్లుండే, ఆ స్టార్టింగ్ భూమి మీద ఆర్గానిక్ సరళ కర్బన పదార్థాలు ఎలా ఉండే, ఆ సరళ కర్బన పదార్థాలు సంక్లిష్ట కర్బన పదార్థాలుగా ఎలా మార్పు చెందినాయి, వీటన్నిటి గురించి వివరించేదే ఈ థియరీ. సో భూమి ఎలా పుట్టింది ఫస్ట్ చూద్దాం. భూమి ఎలా పుట్టింది అంటే బహుశా ఎప్పుడు పుట్టింది, 4.5 నుండి 5 బిలియన్ ఇయర్స్ క్రితం పుట్టుంటుంది. ఇది బిలియన్ అని గమనించాలి, బిలియన్. సో ఇక్కడ 1 మిలియన్ అంటే ఎంత, 1 మిలియన్ అంటే 10 లక్షలు అని అర్థం. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షల రూపాయలు అన్నా సరిపోద్ది, సింపుల్గా 1 మిలియన్ రూపీ అన్నా సరిపోద్ది. మరి బిలియన్ అంటే ఎంత అంటే 100 మిలియన్స్ను కలిపి 1 బిలియన్ అని పిలుస్తారు. 1B మనకు యూట్యూబ్లో వ్యూవర్స్ కూడా చూడవచ్చు. 1B వీడియోలు సరిగా ఉండవు, ఏదో ఇంగ్లీష్ సాంగ్స్కు మాత్రమే ఉంటుంది ఆ వ్యూవర్షిప్. 1B అని ఉంటుంది అంతే సింపుల్గా. 1B అంటే ఎంత, 100 మిలియన్ వ్యూవర్స్ జరిగింది అని అర్థం. సో 100 మిలియన్ ఇంటూ 10 lakhs ఇక ఎంత అవుతుందో చూసుకోండి, 100 కోట్లు. సో 100 కోట్ల మంది చూసిర్రు అని అర్థం 1B అంటే. అలాంటి బీలు ఎన్ని, 5 బిల క్రితం భూమి పుట్టింది. సో సింపుల్గా 4.5 నుండి 5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి అనేది పుట్టింది. ఎక్కడి నుండి పుట్టింది భూమి అనేది ప్రశ్న. ఎక్కడి నుండి పుట్టింది అంటే సూర్యుడి నుండే పుట్టింది. ఇది సూర్యుడు, బగబగ మండుతున్న సూర్యుడు. సో ఈ సూర్యుడి నుంచి పుట్టిన గ్రహాలే 8 గ్రహాలు. అందులో 3వ గ్రహమే భూమి. దీన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం.
ఎందుకంటే బ్లూ కలర్లో కనపడుతుంది కాబట్టి ఇది బ్లూ ప్లానెట్, వాటర్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి. ఇది భూమి. ఈ భూమి యొక్క సూర్యుని యొక్క ఈ ఉపరితలంలో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సూర్యుని యొక్క పెరిఫెరల్ అంటే అంచులల్లో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కాబట్టి సూర్యుని నుంచి పుట్టిన ఈ భూమి ఆరంభంలో ఎంత టెంపరేచర్ ఉండి ఉంటుంది? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సూర్యుని నుంచి పుట్టింది కాబట్టి భూమి అదే టెంపరేచర్లో ఉంటుంది. ఆరంభ భూమి ఎప్పుడది 5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుని నుండి పుట్టిన భూమి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే 5000 నుండి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. భూమే కాదు, ఈ మిగిలిన గ్రహాల ఉష్ణోగ్రత కూడా అంతే ఉంటుంది అవి పుట్టినప్పుడు. వీటి అంచుల నుంచోలే కదా, ఈ అంచు యొక్క టెంపరేచర్ ఈ ప్లానెట్ యొక్క టెంపరేచర్ ఆరంభంలో సేమ్ ఉంటుంది. అయితే ఇది ఉపరితలంలో భూమి మొత్తం టెంపరేచర్ ఇంత ఉంది. అయితే క్రమేపీ చల్లారుకుంటూ వస్తుంది. ఈ భూమి అంతా చల్లారేసరికి 2 బిలియన్ సంవత్సరాలు పట్టింది. అయినా ఇప్పటికి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ భూమి యొక్క కోర్ రీజియన్లో, కోర్ అంటే ఈ సెంటర్, ఇప్పటికి కూడా ఈ భూమి యొక్క కోర్ రీజియన్లో టెంపరేచరు 6300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది స్టిల్ ఇప్పటికి కూడా. అంటే భూమి ఉపరితలం నుండి కోర్ పార్టుకు పోతూ ఉంటే టెంపరేచర్ తగ్గుకుంటూ పోతుంటుంది. అంటే పైన టెంపరేచర్ తగ్గుద్ది, లోపలికి పోతుంటే టెంపరేచర్ పెరుగుతుంది అని అర్థం. అంటే గుండ్రగా ఉన్న భూమి ఉపరితలం పైన టెంపరేచర్ సాధారణంగా 36 డిగ్రీలు ఉంటుంది. లోపలికి పోతుంటే ఏమైతే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా భూమి సెంటర్ దగ్గర పోయేసరికి 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు భూమి ఎక్కడి నుండి పుట్టింది అంటే సూర్యుడి నుండి పుట్టింది. రైట్. ఆ పుట్టిన తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు క్రమేణా చల్లబడ్డది. అవును, 5 బిలియన్ సంవత్సరాల క్రితమే జరిగింది ఇది. చల్లబడ్డదిగా కాబట్టి చల్లబడ్డది. ఇప్పుడు తేలికగా ఉండే మూలకాలైన హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ ఇలాంటి మూలకాలు ఉపరితలంపైకి వ్యాపించి ప్రాథమిక వాతావరణం ఏర్పాటు చేసింది. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇక చల్లారుతుంది క్రమేణా కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు చల్లారి సో ఈ ఎర్త్ ప్లానెట్ పైన ఈ ఉపరితలం అంతా చల్లారుతుంది కాబట్టి పైకి ఎలాంటి మూలకాలను పంపింది ఇది? హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ ఇలాంటిదంతా కూడా ఒక తేలికపాటి వాతావరణం అనేది భూమి చుట్టూ ఏర్పడ్డది. వీటిని బట్టి కూడా మనం చెప్పవచ్చు సూర్యుడి నుంచి భూమి పుట్టిందని. అంటే సూర్యునిలో కూడా ఇవే మూలకాలు ఉంటాయి, హీలియము, హైడ్రోజను, నైట్రోజను, కార్బను ఇలాంటి మూలకాలే ఉంటాయి సూర్యునిలో కూడా. కాబట్టి భూమిలో కూడా ఆటోమేటిక్గా ఇలాంటివి ఉన్నాయి. ఇవి తేలికగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఏమైంది, భూమి ఉపరితలం పైకి చేరి ఒక వాతావరణం, తేలికపాటి వాతావరణం అనేది తయారైంది. వాతావరణం తయారవడం మొదలైందిగా. ఇప్పుడు ఈ ప్రాథమిక వాతావరణం ఎట్లుంది అంటే వేడిగా ఉంది. ఎందుకంటే ఉపరితలం కూడా చాలా వేడిగా ఉంటుంది కదా, కొద్దిగా చల్లారి ఉండొచ్చు కానీ వేడి మాత్రం బాగానే ఉంటుంది. అధిక పరిమాణంలో హైడ్రోజన్ కలిగి ఉండి స్వేచ్ఛ ఆక్సిజన్ అనేది లేదు. అంటే ప్రారంభ వాతావరణంలో ఇక్కడ ఆక్సిజన్ ఉన్నదా అంటే లేదు, ఆక్సిజన్ అనేది లేదు. గమనించాలి, ఇక్కడ ఇంకా ఆక్సిజన్ పుట్టలే. ఆక్సిజనే లేదు కాబట్టి జీవులు పుట్టే అవకాశం ఉందా? లేదు. సో ఇలా ఎలాంటి వాతావరణం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆక్సిజన్ లేని వాతావరణం ఉంది. ఇలా ఆక్సిజన్ లేని వాతావరణాన్ని క్షయీకరణ వాతావరణము అని పిలుస్తాం. క్షయీకరణ వాతావరణం అనేది ఉంది. క్షయీకరణ వాతావరణంలో ప్రధానంగా ఏమున్నది? హైడ్రోజను, హీలియం ఇవి ప్రధానంగా ఉన్నాయి. లైట్ వెయిట్ గ్యాసెస్ ఇవి. ఇప్పటికి కూడా ఆక్సిజన్ లేని వాతావరణాన్ని క్షయీకరణ వాతావరణము అంటాం. ఇలా కొన్ని మిలియన్ సంవత్సరాలు నెమ్మదిగా జరుగుతుంది అనుకున్నాం, క్రమానుగతంగా జరుగుతుంది. ఇలా క్రమేణా వాతావరణం చల్లబడటం వల్ల దానిలోని మూలకాలు ఒకదానితో ఒకటి చర్య నొందడం స్టార్ట్ చేసినాయి. చర్య నొంది ఈ భూమి ఉపరితలంలో మీథేన్ ఏర్పడడం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత అమోనియా ఏర్పడడం కూడా ప్రారంభమైంది. ఎక్కడ? వాతావరణంలో. ఎట్లా?
ఇటు హైడ్రోజన్ ఉండే, కార్బన్ ఉండే, హీలియం ఉండే, నైట్రోజన్ ఉండే. ఆటోమేటిక్గా మీథేన్ ఏర్పడ్డది, అమోనియా ఏర్పడ్డది, వాతావరణంలో ఏర్పడ్డది. దీనికి కూడా కనీసం ఒక 5-10 లక్షల సంవత్సరాల టైం తీసుకొని ఉంటుంది, నెమ్మదిగా జరిగి ఉంటుంది. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా టెంపరేచర్ చల్లబడడం కంటిన్యూ అయితేనే ఉంది. అది టెంపరేచర్ ఆడదాకా చల్లబడుతుంది. భూమి ఉపరితలం 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 36 దాకా రావాలి, 36-50 దాకా రావాలి. ఇప్పుడైతే 36 ఉంది. సో జీవులు ఏర్పడే టైం వరకు 100, 70, 80 ఆడి వరకు వచ్చి ఉంటుంది. భూమి ఉపరితలం యొక్క టెంపరేచరు 70, 80, 90, 100 డిగ్రీస్ వరకు కూడా ఉండొచ్చు. ఆ టైంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ. అప్పుడు ఏమవుతుంది, చల్లబడడం వల్ల నీటి ఆవిరి అనేది సాంద్రీకరణ చెంది నీటి ఆవిరి కూడా ఫామ్ అవుతుంది. ఆటోమేటిక్గా సాంద్రీకరణ చెంది వర్షం ఏర్పడడం ప్రారంభమై ఉండొచ్చు. ఇదంతా ఎవరు చూడలే, వంగబడి ఇట్లా హైపోథాటిక్ కాన్సెప్ట్, ఒకదాని తర్వాత ఒకటి మనం వాళ్ళు ఊహించి చెప్పిన విషయాలు ఇవి. నెమ్మదిగా చల్లబడి వర్షం కూడా పడి ఉండొచ్చు. ఈ వర్షాల వల్ల భూమిపైన కాలువలు, నదులు, సముద్రాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వర్షం స్టార్ట్ అయిందంటే నీరు స్టార్ట్ అయింది. ఇది చాలా నెమ్మదిగా జరుగుతున్న ప్రక్రియ. నీరు కొత్తగా సృష్టించబడదు, ఎప్పుడు రొటేట్ అవుతుంటుంది. అందుకే దీన్ని హైడ్రలాజికల్ సైకిల్ అంటాం, జల వలయము అంటాం. నీరంత ఈజీగా ఉత్పత్తి కాదు, అది వేరే ప్రక్రియ. మళ్ళీ మెరుపులు మెరిసినప్పుడు అందులో నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి వల్ల హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు కలిసి నీరుగా మారుద్ది. ఎప్పుడు అది మెరుపు మెరిసినప్పుడు. ఆ మెరుపులో చాలా అత్యంత శక్తి ఉంటుంది. ఆ శక్తి కావాలి దానికి. ఆ హైడ్రోజన్, ఆక్సిజన్ రెండు అటాచ్ కావాలంటే ఆ షార్ప్ శక్తి కావాలన్నట్టు. అప్పుడు మాత్రమే నీరు సృష్టించబడుతుంది. కానీ దాదాపుగా నీరు ఎప్పుడు కూడా రొటేట్ అవుతుంటుంది, వలయం. నెమ్మదిగా జరిగే ప్రక్రియ, ఇది గమనించాలి. ఇలా వాతావరణంలో అమోనియా మరియు మీథేన్ అనేది భూమిపై గల ఖనిజ శిలలు వర్షపు నీటిలో కరిగి సముద్రాల్లోకి చేర్చబడడం మొదలైంది. సో మీథేన్ అటే, అమోనియా అటే, రాళ్ళు ఏమైనా ఉంటే అవి కూడా కరగడం, అవన్నీ కరిగి నీళ్ళల్లో కలిసి సముద్రంలోకి పోవడం మొదలుపెట్టింది. కాబట్టి సముద్ర నీళ్ళల్లో ఖనిజ లవణాల శాతం పెరుగుతూ 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 బాగా ఉప్పగా తయారైంది అది. నెక్స్ట్ ఇంకొక వైపు ఏంటంటే CH-, CH2-, ఇవి చాలా యాక్టివ్, అత్యంత ప్రభావవంతమైన చర్యలు జరుపుకుంటే ఇవి స్వేచ్ఛ రాడికల్స్ కలిగి ఉన్నవి. ఇవే క్రమేపీ రూపాంతరం చెంది హైడ్రోకార్బన్లుగా మారినాయి. సో ఇందులో కార్బనము ఉన్నది, హైడ్రోజన్ ఉంది. ఇవి ఫ్రీ రాడికల్స్ అన్నట్టు. ఈ ఫ్రీ రాడికల్స్ తర్వాత ఎలా అయినాయి, సాంద్రీకరణ చెంది ఫైనల్గా హైడ్రోకార్బన్లను ఏర్పరిచింది. సో హైడ్రోకార్బన్లు ఏర్పడ్డాయి, గమనించాలి ఇక్కడ. అంటే ఇక్కడ కార్బన్, హైడ్రోజన్ కలిసి ఈ హైడ్రోకార్బన్లు, అమోనియా, నీరు వీటన్నిటితో చర్య నొంది సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. రైట్, భూమిపైన మనం మొదలే అనుకున్నాం, భూమి పుట్టుక గురించి చెప్తుంది. తర్వాత భూమిపైన సరళ కర్బన పదార్థాలు ఎలా ఏర్పడ్డాయి, అవి సంక్లిష్టంగా ఎలా మారినాయి, మరియు క్రొనలాజికల్ ఆర్డర్ వీటన్నిటి గురించి తెలియజేస్తుంది జీవ పరిణామం అని అనుకున్నాం ఆల్రెడీ. సో ఏమేర్పడ్డది ఇక్కడ, సరళ కర్బన అణువులు ఏర్పడ్డవి. ఎలా ఏర్పడ్డవి, హైడ్రోకార్బన్ల వల్ల. ఈ హైడ్రోకార్బన్లు దేంతో చర్య నొందినాయి, అమోనియాతో చర్య నొందినాయి. అమోనియా అంతకుముందే ఏర్పడింది, ఆ తర్వాత నీటితో చర్య నొందినాయి. ఫైనల్గా ఏం ఫామ్ అయినాయి, సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయిన షుగరు, అమైనో యాసిడ్స్, ఫ్యాట్, ప్యూరిన్లు, పిరమిడిన్లు ఇలాంటివి ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా సింపుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఒక్కసారి ప్యూరిన్లు, పిరమిడిన్లు ఏర్పడ్డాయంటే న్యూక్లియోటైడ్లు, న్యూక్లియోసైడ్లు ఏర్పడవా? సో డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్లు, న్యూక్లియోసైడ్లు అనేటివి ఏర్పడ్డాయి. అవి ఎందుకు ఏర్పడ్డాయి అంటే ప్యూరిన్లు, పిరమిడిన్లు. ప్యూరిన్లు, పిరమిడిన్లలో ఏమున్నవి అంటే మళ్ళీ సింపుల్ ఆర్గానిక్ మెటీరియల్లతోనే ఫామ్ అవుతాయి. సో ఇలా సరళ కర్బన పదార్థాలు ప్రాథమిక డిఎన్ఏ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఈ చర్యలన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే మరుగుతున్న నీటి కుంటలలో జరుగుతున్నాయి. మరుగుతున్న నీటి కుంటలు అంటే టెంపరేచర్ అప్పుడు 70, 80, 90 ఉంటుంది అనుకున్నాం చూడు. అంటే హాట్ స్ప్రింగ్స్ యొక్క టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. అంటే ఆరంభ జీవులు ఎక్కడ పుట్టినాయి, ఆరంభ కర్బన పదార్థాలు ఎక్కడ పుట్టినాయి అంటే కొంచెం వేడివేడిగా ఉన్న నీటి కుంటలలో జరిగింది. ఎందుకంటే భూమి ఇంకా పూర్తిగా చల్లారలే, సర్ఫేస్. సో హాల్డెన్ అనే సైంటిస్ట్ దీన్ని ఏమని పిలిచిండంటే ప్రీబయాటిక్ సూప్ అని పిలిచిండు.
సో ఈ పదం ఇంపార్టెంట్. ప్రీబయాటిక్ సూప్ తెలుగులో ఏమని పిలవాలంటే జీవపూర్వ ద్రవం. తెలుగు పదం కన్నా ఇంగ్లీష్ పదం ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రీబయాటిక్ సూప్. జేబిఎస్ హాల్డేన్ ఏం చెప్పిండంటే సరళ కర్బన పదార్థాలు ప్రీబయాటిక్ సూప్లో ఏర్పడ్డాయి అని చెప్పిండు. దీనికి ఇంకో రకంగా కూడా పిలిచిండే హాట్ డైల్యూట్ సూప్ అన్నాడు. తెలుగులో ఉష్ణ సజల పులుసు. తెలుగు పదం అంత బాగాలేదు గుర్తుపెట్టుకోవడం. సో హాట్ డైల్యూట్ సూప్ ఇది గుర్తుపెట్టుకోకుండా లేదు, ఈ ఒక్క వర్డ్ అయితే గుర్తుంచుకోవాలి. ప్రీబయాటిక్ సూప్. సో ప్రీబయాటిక్ సూప్ ఏర్పడమే జీవ ఆవిర్భావానికి నాంది. ప్రీబయాటిక్ సూప్లో ఏముంటుంది అంటే సరళ కర్బన అణువులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే చక్కెరలు, కొవ్వులు, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ప్యూరిన్లు, పిరమిడిన్లు, న్యూక్లియోటైడ్లు, న్యూక్లియోసైడ్లు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ సబ్స్టాన్సెస్, సింపుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఇవన్నీ ఎక్కడ ఫామ్ అయినాయి అంటే హాట్ స్ప్రింగ్స్లలో ఫామ్ అయినాయి. టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. హాట్ స్ప్రింగ్లలో 70 నుండి 80 వరకు ఉండొచ్చు. అలాంటి వాటిల్లో మాత్రమే జరిగింది అనేది వీళ్ళ నమ్మకం, హాల్డేన్ యొక్క నమ్మకం. ఈ ప్రీబయాటిక్ సూప్లోని ఈ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేటివి బృహద్దణువులైన పాలీసాకరైడ్లు, ప్రోటీన్లు, కొవ్వులు, కేంద్రక ఆమ్లాలను ఏర్పరిచినాయి. సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేటివి మెర్జ్ అవుతాయి, ఒకదానికోటి మెర్జ్ అవుతాయి. మెర్జ్ అయ్యి ఇప్పుడు పెద్ద పెద్ద అణువులు ఏర్పడతాయి. పాలీసాకరైడ్లు, పెద్ద పెద్ద ప్రోటీన్లు, కొవ్వులు, కేంద్రక ఆమ్లాలు, పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాలిక్యూల్స్, మ్యాక్రో మాలిక్యూల్స్ అనేటివి ఏర్పడ్డవి. ఆ తర్వాత కేంద్రకామ్లం తయారైంది కదా. ఇక్కడ ఈ కేంద్రకామ్లం, ఇక్కడ తయారైన ప్రోటీను, ఈ రెండు కలిసినాయి. ఇక్కడ కేంద్రకామ్లాలు, ప్రోటీన్లు రెండు కలిస్తే ఆటోమేటిక్గా ఏం ఏర్పడతాయి? న్యూక్లియో ప్రోటీన్లు ఏర్పడతాయి. న్యూక్లియో ప్రోటీన్లకు ఎగ్జాంపుల్ ఏంటంటే హిస్టోన్లు. అది న్యూక్లియో ప్రోటీనే, డిఎన్ఏలో ఉంటుంది. న్యూక్లియో అంటే కేంద్రకం. సో కేంద్రకంలో ఉండే ప్రోటీన్లు, డిఎన్ఏలో ఉండే ప్రోటీన్లు, వాటినే హిస్టోన్ ప్రోటీన్లు అని పిలుస్తాం. డిఎన్ఏ ఏర్పడ్డది, ఇటు హిస్టోన్ ఏర్పడ్డది, రెండు కలిసి స్ట్రాంగ్గా తయారైంది డిఎన్ఏ. వన్స్ డిఎన్ఏ మెటీరియల్ తయారైంది అంటే అనువంశిక పదార్థం తయారైనట్టే, అంటే జనరేషన్స్ తయారవుతున్నాయి అని అర్థం. సో ఇలా ఆరంభంలో ప్రీబయాటిక్ సూప్ యొక్క రోల్ ఇలా ఉంది. నెక్స్ట్ దీని నుంచి ఇంకొక ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేసి నిరూపించారు. వీళ్ళు కూడా చాలా పాపులర్ సైంటిస్టులు, మనందరికీ తెలిసిన వ్యక్తులైతలు. వీళ్ళని కూడా మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తులు. ఈ ప్రయోగాత్మకంగా పరిశీలించడంలో భాగంగా ఈ ఒపారిన్ వివరించిన రసాయన జీవోత్పత్తిని స్టాన్లీ మిల్లర్ అండ్ యూరే, వీళ్ళిద్దరిని కూడా గుర్తుంచుకోవాలి. వీళ్ళు ఎవరిని బేస్ చేసుకొని చేసిన ప్రయోగం అంటే ఒపారిన్ ప్రయోగం. ఒపారిన్ ఈ ప్రయోగం ఏంది? రసాయన పరిణామం అని చెప్పిండు ఆయన. కెమికల్ ఎవల్యూషన్ అని చెప్పారు వాళ్ళిద్దరు. ఇది నిజమైనా కాదా అని మళ్ళీ ప్రయోగం చేసారు వీళ్ళు, స్టాన్లీ మిల్లర్ అండ్ యూరే. ఈ ప్రయోగాన్నే మిల్లర్ అండ్ యూరే ప్రయోగం అని పిలుస్తారు. సో దీన్నే అనుకరణ ప్రయోగం అని కూడా పిలుస్తారు తెలుగులో. మిల్లర్ అండ్ యూరే ఎక్స్పెరిమెంట్ దేనికోసం చేస్తారు వీళ్ళు? రసాయన జీవ పరిణామం కరెక్టే అని నిరూపించడం కోసం చేస్తారు. రైట్, చూద్దాం. ప్రయోగశాలలో వీళ్ళు ప్రాథమిక వాతావరణాన్ని సృష్టించరు. అంటే భూమి ఆరంభంలో ఎట్లుండే ఊహాత్మకంగా తీసుకొని వీళ్ళు ప్రయోగశాలలో దాన్ని రీక్రియేట్ చేశారు. ఆరంభ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆరంభ వాతావరణం ఎట్లుండే? భూమి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండే, వేడి వాతావరణం ఉండే, కొన్ని మూలకాలు మాత్రమే, హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ ఇలాంటి మూలకాలు. సో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఇందులో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎంట్రన్స్లో చాలాసార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసిన వాటిల్లో ఏమున్నవి అనేది ఇంపార్టెంట్. ఇగో ఇక్కడ హైలైట్ చేసిన మీరు గమనించాలి. ఇవి మిల్లర్ అండ్ యూరే ప్రయోగంలో వీళ్ళు తీసుకున్న రసాయనాలు ఏంటివి అంటే ఒకటి అమోనియా, ఇది ఆరంభంలో కూడా ఉండే. మీథేన్, ఇది కూడా ఆరంభంలో ఉండే. నీటి ఆవిరి ఉంటుంది ఆటోమేటిక్గా. హైడ్రోజన్లు, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. మిల్లర్ అండ్ యూరే ప్రయోగంలో ప్రధానంగా ఏ రసాయనాలను తీసుకొని వాళ్ళు ఆరంభ వాతావరణాన్ని సృష్టించారు, ఇది ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. రైట్, వీళ్ళు ఏం చేశారంటే ఒక గాజు సంబంధించిన కుప్పే, గుండ్రటి కుప్పే తీసుకున్నారు. కొంచెం కరెంటును కూడా వాడారు ఇక్కడ. అవి ఎట్లనో చూద్దాం మనం. ఒక ఉత్సర్గ కక్షలో బంధించి విద్యుత్ ఉత్సర్గం జరపటానికి, అంటే విద్యుత్ ఉత్సర్గం ఎలా అంటే వీళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేశారంటే పిడుగుపడ్డప్పుడు జరిగే విద్యుత్ ఉత్సర్గానికి అనుకరణ, అప్పుడు ఎంత షార్క్ ట్రీట్మెంట్ అయితే ఏర్పడుతుందో అంత షార్క్
స్పార్క్ ఛాంబర్ని వీళ్ళు క్రియేట్ చేసారు. దానికోసం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోడ్లను కూడా అమర్చారు. సో ఈ ప్రయోగం చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నీరు మరుగుతుంది. ఒక గుండ్రటి గాజు కుప్పే తీసుకుర్రు, ఇక్కడ కింద మంట పెడుతుర్రు, ఇది మరుగుతున్న నీరు. నెక్స్ట్ ఇది ఆర్గానిక్ మెటీరియల్, సేంద్రియ పదార్థాలు, సరళ కర్బన పదార్థాలు. రైట్, ఇటు చల్లబడే ఒక గాజు గొట్టం కూల్ అవుతుంటుంది అన్నట్టు. ఇది వేడై పైకి పోతూ ఉంటే నీటి ఆవిరి చల్లబడుతుంటుంది. చల్లబడి ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేశారు, ఇక్కడ ఎలక్ట్రోడ్స్ కలిపారు, ప్లస్ అండ్ మైనస్ కలిపారు. ఎప్పుడైతే ప్లస్ మైనస్ కలుస్తాయో అప్పుడు బల్బ్ వెలుగుద్ది. ఇది అందరికీ తెలిసిందే. ప్లస్ మైనస్ కలిస్తేనే బల్బ్ వెలుగుద్ది. అంటే ఇక్కడ ఒక షార్క్ ట్రీట్మెంట్ అన్నట్టు, చర్కనని ఇట్లా వచ్చిపోతుంటుంది అన్నట్టు. పిడుగులు పడ్డప్పుడు, మెరుపులు మెరిసినప్పుడు ఏర్పడ్డ ఎనర్జీ అన్నట్టు. అట్లా ఇక్కడ పవర్ను ప్రొడ్యూస్ చేసారు. చూడండి ఇక్కడ వెలుగుతుంది ఇక్కడ. ఇందులో వీళ్ళు తీసుకున్న కెమికల్స్ ఏంటివి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మీథేను, అమోనియా, హైడ్రోజను, నీటి ఆవిరి, 4 కనపడుతున్నాయి ఇక్కడ. సో నీటి ఆవిరి ఈ నుండి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ శక్తి అందుతుందో నీరు, మీథేను, అమోనియా, తర్వాత హైడ్రోజన్, ఈ 4టికి ఏమందింది, షార్క్ ఎనర్జీ అందింది. మెరుపులు మెరిసినప్పుడు, ఊరినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు ఏర్పడ్డ ఎనర్జీ అందగానే ఇమ్మీడియట్గా ఇది ఏం చేసింది, ఆర్గానిక్ మెటీరియల్ కిందికి రిలీజ్ చేసింది. సో ఇక్కడ నీటి ఆవిరి అనేది పైకి పోతుంది, ఇట్లా చల్లబడుతుంది, చల్లబడి ఇక్కడికి యాడ్ అవుతుంది వాటర్. సో ఈ వాటర్ యా నుండి వచ్చింది అంటే ఇక్కడ నుండి వచ్చింది. సో వాటర్, అందుకే ఈ 4 ప్రోడక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. మిల్లర్ అండ్ యూరే వాడినట్లలో వాటర్, మీథేను, అమోనియా, హైడ్రోజన్ ప్లస్ ఎనర్జీ, స్పార్క్ ఎనర్జీ, ఇవి ఉండడం వల్ల ఏం ఏర్పడ్డవి అంటే సింపుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏర్పడ్డాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు మిల్లర్ అండ్ యూరే. ఒపారిన్ చెప్పింది కూడా అదే, వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు మిల్లర్ అండ్ యూరే. కాబట్టి చాలా క్రెడిట్ వచ్చింది వీళ్ళకి కూడా. ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే ప్రపంచం అంతా నమ్మొద్ది కదా. ఓహో, అయితే ఆరంభ భూమి పైన జీవులు అనేటివి ఇలా ఆరంభమై ఉండొచ్చు. ఫస్ట్ సరళ కర్బన పదార్థాలతో మొదలైనవి. అవి నిర్జీవ పదార్థాలే. సరళ కర్బన పదార్థాలు అనేటివి ఏంటి, నిర్జీవ పదార్థాలు. అంటే నిర్జీవ వాతావరణం నుండే సజీవ వాతావరణం డెవలప్ అయ్యింది అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఆ సజీవ వాతావరణం ఎలా ఏర్పడ్డది చూద్దాం. అది కూడా క్రమానుగతంగా జరుగుతుంది, నెమ్మదిగా జరుగుతుంది. రైట్, ఇక్కడ మరి సరళ కర్బన పదార్థాలు ఏర్పడ్డాయని అనుకున్నాం. ఆ సరళ కర్బన పదార్థాలు ఏమి ఏర్పడ్డాయి అంటే గ్లైసిన్ అనే అమైనో ఆమ్లం ఏర్పడ్డది, అలనైన్ అనే అమైనో ఆమ్లం ఏర్పడ్డది, ఆస్పర్టిక్ ఆమ్లం అనే అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి. అంటే మిల్లర్ అండ్ యూరే ప్రయోగంలో చివరి వాళ్ళు గమనించింది ఏంటి అంటే అమైనో ఆమ్లాలను గమనించారు. గ్లైసిన్, అలనిన్, ఆస్పర్టిక్ ఆమ్లం. ఇది రిజల్ట్ కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇంకా వేరే ప్రయోగాలు కూడా చేసారు తర్వాత ఇలాంటి ప్రయోగాలు చేసారు. ఏంటి అంటే అమైనో ఆమ్లాలు హైడ్రోజన్ సయనైడ్ను ఉపయోగించి ప్రయోగంలో ఎడెనిన్ను, ఇతర నత్రజని క్షారాలు కూడా ఏర్పడ్డట్లు గమనించారు. అంటే ఇప్పుడు ప్రయోగంలో మార్చిర్రు. ఏంటి మార్చిర్రు, డైరెక్ట్గా వాళ్ళు అమైనో ఆమ్లాలను తీసుకున్నారు, హైడ్రోజన్ సయనైడ్ని తీసుకున్నారు. ఇప్పుడు తీసుకొని ఆ ప్రయోగం చేస్తే అప్పుడు వీళ్ళకు అడెనిన్ ఏర్పడ్డట్టు, తర్వాత గ్వాయనిన్, సైటోసిన్, ఈ 4 రకాలు ఉన్నాయిగా నత్రజని క్షారాలు, 5 రకాలు యురాసిల్తో పాటు. సో ఆ నత్రజని క్షారాలు కూడా ఏర్పడ్డాయి అన్నట్టు వాళ్ళకు. అంటే ఓహో, ఆరంభ భూమిపైన ఇలా నత్రజని క్షారాలు ఏర్పడి ఉండొచ్చు. అంటే మొత్తం మీద పిడుగుపడ్డప్పుడు ఏర్పడ్డ ఆ స్పార్క్ ఎనర్జీ అనేది చాలా అవసరం. జీవం పుట్టుకకు ఈ స్పార్క్ ఎనర్జీ అనేది అవసరము అనేది మనకు అర్థమైపోయింది ఈ ఎక్స్పెరిమెంట్లో. నెక్స్ట్, ప్రాథమిక జీవ కణాల ఆవిర్భావం ఎలా జరిగింది, ఆరిజిన్ ఆఫ్ ప్రైమరీ లివింగ్ సెల్స్. ఇంతసేపు మనం అమైనో ఆమ్లాలు పుట్టడం, సరళ కర్బన అణువులు పుట్టడం గురించే నేర్చుకున్నాం. ఇప్పుడు జీవరాశి పుట్టడం ఎలా అనేది చూద్దాం. సో ఈ జీవరాశి ఎట్లా పుట్టింది అంటే ఆ సరళ కర్బన అణువుల నుంచే పుట్టింది అనేది అర్థమవుతుంది. సో క్రమానుగతంగా సరళ కర్బన అణువుల నుండి ఆరంభ జీవ కణాలు ఎలా పుట్టినాయి, ఇందులో 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి జీవపూర్వ నిర్మాణాలు, అంటే ఇక కణాలు ఏర్పడలే, కణాలకు ముందున్న నిర్మాణాలు.
ఇవి ఇంగ్లీష్లో ఇంపార్టెంట్, వాటిని ప్రోటోబయాంట్ అని పిలుస్తాం. ప్రో అంటే ఫస్ట్ అని అర్థం, ప్రారంభ అని అర్థం. సో బయాంట్ అంటే ఏంది, ప్రాణం ఉన్న కణం లాంటిది. సో కణానికన్నా ముందున్న కణాన్ని ఏమని పిలవాలి అంటే ప్రోటోబయాంట్. బయాంట్ అంటే కణం, ప్రాణంతో ఉన్న కణం, సజీవ కణం. ప్రోటోబయాంట్ అంటే కణానికన్నా ముందున్న కణము అని అర్థం. సో ఈ ఇంగ్లీష్ వర్డ్ ఇంపార్టెంట్. ప్రోటోబయాంట్ ఎలా ఏర్పడింది అంటే సజీవ కణానికన్నా ముందున్న కణం ఎలా ఏర్పడింది. నెక్స్ట్, ఈ జీవపూర్వ నిర్మాణాల నుండి జీవ కణాలు ఎలా ఏర్పడ్డాయి అంటే ప్రోటోబయాంట్ నుండి బయాంట్ ఎలా ఏర్పడింది. ఈ 2 స్టెప్లలో మనం ఇక్కడ వివరించుకుందాం. ప్రోటోబయాంట్ ఎట్లా ఏర్పడింది, ప్రోటోబయాంట్ తర్వాత వచ్చే బయాంట్ ఎట్లా ఏర్పడింది. ఇంతకు ప్రోటోబయాంట్ కన్నా ముందున్న కథ అయితే మనకు గుర్తుందిగా, ఇంతసేపు డిస్కస్ చేసినాం స్టెప్ వైజ్గా. యాడ్ వరకు వచ్చినాం మనం, ఎక్కడనో హైడ్రోజన్, హీలియం, అమోనియా, నీటి ఆవిరి, అక్కడి నుంచి మొదలు పెడితే సింపుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ దగ్గరికి వచ్చినాం. అలాగే నత్రజని క్షారాలు ఏర్పడే దగ్గరికి వచ్చినాం, అమైనో ఆమ్లాలు ఏర్పడే దగ్గరికి వచ్చినాం. ఆ తర్వాత కథ ఏందో చూద్దాం ఇప్పుడు. ఆ ప్రోటోబయాంట్ ఎట్లా ఏర్పడ్డది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ప్రోటోబయాంట్లు ఏర్పడడం ఎలా జరుగుతుంది, ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోబయాంట్స్. అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ వర్డ్. అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి, ఉన్నాయి కాబట్టే సరళ కర్బన అణువులు సంక్లిష్టంగా మారినాయి. సో సరళ కర్బన అణువులు కాస్త చిన్న చిన్న అమైనో ఆమ్లాలు అన్నీ కలిసి ఏమైనాయి, సంక్లిష్టంగా ఒక ప్రోటీన్ తయారైంది. చిన్న చిన్న పాలిసాకరైడ్స్ కలిసి పెద్ద ప్రోటీన్ కావటం, పాలిపెప్టైడ్ గొలుసులు కలిసి 4-5 పాలిపెప్టైడ్ గొలుసులు కలిసి పెద్ద ప్రోటీన్ కావటం. ఇక్కడ సంక్లిష్ట సేంద్రియ అణువులు తయారైంది. సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ తయారైనాయి ఇక్కడ. ఎలాంటివి, పెద్ద పెద్ద ఆర్గానిక్. సరళ నుంచి సంక్లిష్టతకు వచ్చిందల్లో. సంక్లిష్టతకు రావడానికి కారణం ఏంది, సరళ కర్బన అణువుల మధ్య ఏమున్నది, ఆకర్షణ బలాల వల్ల. ఇది ఇంపార్టెంట్ వర్డ్ అన్నట్టు. సో సరళ కర్బన అణువులు సంక్లిష్ట కర్బన అణువులుగా మారినాయి. ఉట్టిన ఎందుకు మారినాయి అంటే ఏం చెప్పాలి, వాటి మధ్య ఆకర్షణ బలాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇవి కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అయినాయో, ఈ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి కొల్లాయిడల్ సమూహాలు ఏర్పడ్డవి. కొల్లాయిడల్ అంటే నీటిని గ్రహించే శక్తి ఉంటుంది వాటికి, నీటిని గ్రహించి కొంచెం ఉబ్బే స్వభావం ఉంటుంది. అలాంటి వాటిని కొల్లాయిడల్ సమూహాలు అంటాం. సో ఇక్కడ ఏమైంది, సింపుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుండి, సింపుల్ ఆర్గానిక్ నుంచి వీటి మధ్య ఉన్న బలాల వల్ల, ఆకర్షణ బలాల వల్ల, సో ఆకర్షణ బలాలు ఏమైంది, ఆకర్షణ బలాల వల్ల ఈ సరళ కర్బన పదార్థాలు కాస్త సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మారినాయి, కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్గా మారినాయి. ఎందుకు, జస్ట్ ఆకర్షణ బలాల వల్ల. ఈ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ నుంచి కొల్లాయిడల్ పదార్థాలు ఏర్పడ్డాయి. కొల్లాయిడల్ పదార్థాలు అంటే అర్థమైంది, నీటిని తీసుకునే స్వభావం ఉంటుంది, తెలుపు రంగులో ఉంటాయి ఇవి. ఈ కొల్లాయిడల్ సమూహాలు, కొల్లాయిడల్ పదార్థాలని గుంపులు గుంపులుగా అయితే వాటినే మనం కొసర్వేట్ అని పిలుస్తాం. కొసర్వేట్లు అంటే కొల్లాయిడల్ అణువులు గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. సో చాలా కొల్లాయిడల్ అణువులు కలిసి ఒక నీటి బుడగ లాంటి నిర్మాణం ఏర్పడితే దాన్ని కొసర్వేటు అని పిలుస్తాం. లేదా బుడగ లాంటి బిందువులు ఏర్పడ్డాయి, బబుల్స్ లైక్ డ్రాప్లెట్స్. అంటే అవి చూడటానికి ఎట్లుంటాయి అంటే నీటి బుడగల్లాగా ట్రాన్స్పరెంట్గా తెల్లగా ఉంటాయి. అలాంటి వాటిని ఏమని పిలవాలి మనం, కొసర్వేట్లు. దీస్ ఆర్ కాల్డ్ ప్రోటోబయాంట్స్. సో కొసర్వేట్లను మనం ఏమని పిలుస్తున్నాం, మనం ప్రోటోబయాంట్ అని పిలుస్తున్నాం. వీటికి ప్రాణం ఉందా ఇప్పుడు అంటే ఇంకా ప్రాణం రాలే, ఆరంభ కణము అని పిలవచ్చు దీన్ని. ఎట్లా కనపడుతుంది, ఇది కొల్లాయిడల్ లాంటి స్వభావం, నీటిని గ్రహించుకునే స్వభావం ఉంటుంది. దేంతో తయారవుతుంది, రకరకాల సరళ కర్బన అణువులు కలిసిపోయి సంక్లిష్ట ఆర్గానిక్ పదార్థాలే కలుస్తాయి. నెక్స్ట్ తర్వాత ఈ కొసర్వేట్లు ఏం పని చేసినాయి, తదనంతరం ఈ కొసర్వేట్లు కొవ్వు త్వచాలను ఏర్పరచుకోవడం మొదలుపెట్టినాయి. అంటే కొసర్వేట్లు ఎట్లుంటాయి, ఇట్లా కనిపిస్తాయి అంతే, కొన్ని నీటి బుడగలు లాంటి ఇలా కనిపిస్తుంది. ఇది ఒక కణం, ఇది ఒక నీటి బుడగ.
ఇప్పుడు ఇది ఏం పని చేసింది, తన చుట్టూ నెమ్మదిగా కొవ్వు త్వచాన్ని ఏర్పరచుకోవడం మొదలుపెట్టింది. సో ఇది కొవ్వు త్వచం. కొవ్వునే మనం ఏమని పిలుస్తాం, మనం లిపిడ్ అని పిలుస్తాం. సో కొవ్వు త్వచాలను ఏర్పరచుకున్నాయి. ఈ కొవ్వు త్వచాలలో కొన్నిసార్లు ఎంజైములు, ప్రోటీన్లు అనేటివి కూడా ఏర్పడడం స్టార్ట్ అయింది. సో ప్రోటీన్లు అండ్ ఎంజైమ్స్ ఈ కొవ్వు త్వచాలలో ఇప్పుడు ఒక కణం లాంటి నిర్మాణం అనేది కనపడుతుంది. దీన్నే మనం ప్రోటోబయాంట్ అని పిలుస్తాం. ప్రోటోబయాంట్. ఇప్పుడు జీవులు ఎట్లా ఏర్పడ్డాయో చూద్దాం. ప్రోటోబయాంట్ అంటే ఏంది, ఆరంభ కణము. జీవులు ఎట్లా ఏర్పడ్డవి అంటే చిక్కటి ద్రవం నుంచి ఏర్పడ్డవి. దీన్నే మనం ప్రీబయాటిక్ సూప్ అంటాం. సో ప్రీబయాటిక్ సూప్లో ఏమున్నాయి, ఇప్పుడు ఏమి ఏర్పడ్డాయి, కొసర్వేటివ్లు. కొసర్వేటివ్ చుట్టూ ఏమున్నది, కొవ్వు పొరలు ఉన్నవి. ఆ పొరలలో ప్రోటీన్లు, ఎంజైములు ఇవన్నీ కూడా నెమ్మదిగా తయారవుతున్నాయి. ఈ జీవపూర్వ చిక్కటి ద్రవం నుండి, ప్రీబయాటిక్ సూప్ నుండి స్వేచ్ఛాజన్యువులు కర్బన పదార్థాలను శేషించడం మొదలుపెట్టినాయి. సో స్వేచ్ఛాజన్యువులు అంటే ఫ్రీ జీన్స్, అంటే డిఎన్ఏలు కూడా ఏర్పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అనుకున్నాం ఇందాకనే, 4 రకాల నత్రజని క్షారాలు ఏర్పడలే, ప్యూరిన్లు, పిరమిడన్లు. అవి ఏం పని చేస్తున్నాయి, నెమ్మదిగా ఆర్గానిక్ పదార్థాలను శోషించుకోవడం మొదలుపెట్టింది. ప్రీబయాటిక్ సూప్లో ఏమున్నాయి, కొసర్వేటివ్ కణాలు. కొసర్వేటివ్ కణాలు ఏం పని చేస్తున్నాయి, నెమ్మదిగా శోషించుకోవడం మొదలుపెట్టింది. ఎట్లా శోషించుకుంటున్నాయి, జీన్స్ వల్ల, స్వేచ్ఛాజన్యువుల వల్ల. ఈ శోషించుకోవడం మొదలుపెట్టినప్పుడు అవాయి పరపోషక జీవులుగా, అంటే ఎనరోబిక్ హెటరోబ్స్గా, ఆక్సిజన్ ఇంక ఏర్పడలే, మరి అవాయి కాకపోతే ఏంటిది, ఆక్సిజన్ లేని కండిషన్. ఆక్సిజన్ ఎప్పుడు ఏర్పడ్డది, 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడ్డది. భూమి ఏర్పడ్డది ఎప్పుడు, 4.5, అంటే మధ్యన 2 బిలియన్ సంవత్సరాలు ఈ ప్రాసెసే జరిగింది. భూమి చల్లబడటానికే దాదాపుగా 2 బిలియన్ సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. 0.5 బిలియన్ సంవత్సరాలు ప్రోటోబయాంట్ ఏర్పడడానికి బట్టి ఉండొచ్చు. ఆ తర్వాత ఆక్సిజన్ ఏర్పడడం ఆరంభమైంది 2.5 ఎగో బిలియన్ ఇయర్స్ ఎగో. రైట్, మొత్తం మీద ఇప్పుడు ఎనరోబిక్ హెటరోట్రోప్స్గా 3 లేదా 4 బిలియన్ సంవత్సరాల క్రితమే పరిణామం చెంది ఉండొచ్చు. సో ఇది అప్రాక్సిమేట్ టైం అన్నట్టు. అంటే 4.5 నుంచి 2.5 మధ్య ఉన్నదంతా కూడా ఇదే అన్నట్టు, ఈ కార్యక్రమమే. కర్బన పదార్థాల నుండి కిణ్వ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ కొద్ది శక్తి, కిణ్వనం ద్వారా ఎంత 2 ATPనేగా ప్రొడ్యూస్ అయ్యేది. ఒక గ్లూకోజ్ నుంచి 2 ATPల శక్తి మాత్రమే కిణ్వనం ద్వారా ఉత్పత్తి అయింది. నెట్ ATP అంటే చాలా స్వల్పమైన శక్తి. ఆ శక్తిని వాడుకొని ఉంటుంది ఏంటి, ఈ అవాయు, చిన్న జీవరాశి లాంటిది. ఇలాంటి ప్రథమ జీవుల్లో 1 లేదా 2 DNA అణువులు ఉన్న న్యూక్లియో ప్రోటీన్ ముద్దలుండి కేంద్రక పూర్వజీవులను పోలి ఉండేటివి. అంటే డిఎన్ఏలు ఎన్ని ఉన్నాయో, 1 లేదా 2 చిన్న డిఎన్ఏలు ఉండేటివి, న్యూక్లియో ప్రోటీన్లు ఉండేటివి, అంటే హిస్టోన్ ప్రోటీన్లు ఉండేటివి. ఇవి చూడడానికి కేంద్రక పూర్వజీవులు లాగా ఉండేటివి, కానీ కేంద్రక పూర్వజీవులు కావు. కేంద్రక పూర్వజీవుల కన్నా ముందున్నవి, అంటే సైనోబ్యాక్టీరియా కన్నా ముందున్నవి. ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయినవి, కొసర్వేటివ్ సెల్స్ నుంచి, నీటి బుడగల్ లాంటి కణాల నుంచి ఆడదానికి వచ్చింది, కేంద్రక పూర్వజీవుల యొక్క పూర్వజీవుల కణాలకు వరకు వచ్చింది. పరిణామ క్రమంలో వీటినే మనం ప్రాథమిక ప్రోకారియోట్లు అని పిలుస్తాం. సో ఆరంభ కేంద్రక పూర్వజీవులు అంటాం. ఈ ఆరంభ కేంద్రక పూర్వజీవులు పిండి పదార్థాలను సంశ్లేషణ చేసుకుని ఉత్ప్రేరకంగా పనిచేసే ఎంజైమ్లను పొందాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ప్రాథమిక స్వయం పోషకాలు ఇవి. సో ఆరంభం అన్నట్టు ఇది, అది సైనోబ్యాక్టీరియా కన్నా ముందున్నవి. సో ఇవి ఎలాంటివి అంటే రసాయన స్వయం పోషకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా, ఇవి అవాయు బ్యాక్టీరియాలు. ఇవి రసాయన స్వయం పోషకాలు, అంటే రసాయన చర్యలు జరుపుకొని రసాయన చర్యల నుంచి వచ్చే శక్తిని వాడుకొని బతికేటివి, కానీ సొంతంగానే బతుకుతున్నాయి కదా, అందుకే వీటిని ఆటోట్రోప్స్ అని పిలుస్తాం, రసాయన స్వయం పోషకాలు. కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి రసాయన శక్తిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్ చక్కెరలను సంశ్లేషణ చేసుకునేటివి. ఇవి ఏంటివి, ఐరన్ బ్యాక్టీరియా అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా. అంటే ఇవి చాలా ఆదిమమైన బ్యాక్టీరియాలని అర్థమవుతున్నాయి.
సో యాన్సియంట్ బ్యాక్టీరియాలని అర్థం, ఆరంభ బ్యాక్టీరియాలని అర్థం. సో ఈ ఆరంభ బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ జీవులకు ప్రాథమికమైనవి, స్టార్టింగ్ బ్యాక్టీరియాలు సొంతంగా బతకడం అనేది మొదలుపెట్టింది. ఈ సొంతంగా బతకడంలో ఏం తీసుకుంటుంది? ఇది లోపలికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కానీ వాస్తవంగా ఆక్సిజన్ తీసుకోవాలి. కానీ ఆక్సిజన్ ఉందా? ఇంకా భూమి మీద ఏర్పడలే. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది? ఇది రసాయన చర్యలు జరుపుకొని అందులో నుంచి వెలువడే ఎనర్జీ తోటి కార్బోహైడ్రేట్ను తయారు చేసుకుంది ఇది. సో కార్బోహైడ్రేట్ను తయారు చేసుకొని బతుకుతుంది. అంటే సొంతంగా ఆహారం తయారు చేసుకుంది కాబట్టి, రసాయన చర్యల ద్వారా తయారు చేసుకుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి తయారు చేసుకుంది కాబట్టి వీటిని స్వయం పోషకాలు అంటాం. రసాయన స్వయం పోషకాలు అంటే భూమి పైన ఏర్పడ్డ మొట్టమొదటి బ్యాక్టీరియా ఎలాంటి గుణం ఉండి ఉంటుంది? రసాయన స్వయం పోషణ జరుపుకునే బ్యాక్టీరియాలు. ఉదాహరణ ఐరన్, సల్ఫర్ బ్యాక్టీరియాలు. ఇంకా కొంతకాలం తర్వాత పర్పుల్ కలర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలు ఆవిర్భవించినాయి. ఎక్కడి నుంచి ఆవిర్భవించినాయి? ఇవి సముద్రాలలో ఆవిర్భవించినాయి. సముద్రాలలో మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతుంది. సో అలాగే పోర్పైరిన్ అనేది కూడా ఉంటుంది. పోర్పైరిన్ వలయం ఎట్లా ఏర్పడుతుంది అంటే అది కెమిస్ట్రీలో మనకు తెలుస్తుంది. సో పోర్పైరిన్లో నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది. సో అలాంటి పోర్పైరిన్ మధ్యలో మెగ్నీషియం వచ్చి చేరితే దాన్ని మనం పత్రహరితము అంటాం. సో పోర్పైరిన్ మధ్యలో మెగ్నీషియం ఉన్నది. ఇది సముద్ర జలాలలో జరిగింది, ఇది కొన్ని బ్యాక్టీరియాలలో జరిగింది. ఎప్పుడైతే మెగ్నీషియం పోర్పైరిన్ రెండు కలిసినాయో పత్రహరితం ఏర్పడడం స్టార్ట్ అయింది. సో పత్రహరితం అనేది సంశ్లేషణ జరిగింది. వేటిల్లో జరిగింది అంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో జరిగింది. గ్రీన్ అని ఎందుకు అన్నాము? ఫస్ట్ స్టార్టింగ్ పత్రహరితం ఏర్పడ్డది. పత్రహరితంలో ఏ మూలకం ఉంది? మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం ఉంటే ఏ కలర్ వస్తుంది? గ్రీన్ కలర్ వస్తుంది. వెనేడియం ఉంటే ఏ కలర్ వస్తుంది? బ్లూ కలర్ వస్తుంది. ఐరన్ ఉంటే ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది. అందుకే మన బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. అంటే ఉన్న మూలకాన్ని బేస్ చేసుకొని కలర్ వస్తుంది. సో ఇక్కడ మెగ్నీషియం ఉంది కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. అందుకే దీన్ని పత్రహరితము అని పిలుస్తాం. సో ఈ పత్రహరితం స్టార్టింగ్లో ఏ బ్యాక్టీరియాలో డెవలప్ అయిందంటే గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో, పర్పుల్ బ్యాక్టీరియాలో. మొట్టమొదటి ఎక్కడ అయింది అంటే సముద్ర జీవులలో, సముద్ర బ్యాక్టీరియాలలో అయింది. సో ఇలా పత్రహరితం ఆరంభంలో ఏర్పడ్డది. పత్రహరితం ఏర్పడ్డ తర్వాత ఈ పత్రహరితం ఉంటుందా? ఏర్పడ్డాక సముద్రాలలో ఏర్పడ్డ పత్రహరితం, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏర్పడ్డ పత్రహరితం ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా సౌరశక్తిని గ్రహిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటుంది. సో ఇటు సోలార్ ఎనర్జీని, కార్బన్ డైఆక్సైడ్ స్థాపన చేసుకొని ఈ పత్రహరితం నెమ్మదిగా ఆహారం తయారు చేసుకోవడం ప్రారంభించుండొచ్చు. కానీ స్టార్టింగ్లో ఆక్సిజన్ విడుదల కాలే. ఎందుకంటే ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ పత్రహరితం కాదు కదా, అప్పుడే ఆరంభంలో ఏర్పడ్డది. వెంటనే ఎవరు లేచి పరిగెత్తకపోయింది అది. కాబట్టి పత్రహరితం ఏం చేసింది? సౌరశక్తిని గ్రహించే కెపాసిటీ డెవలప్ చేసుకుంది. అదే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు. సో గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బ్యాక్టీరియాలలో పత్రహరితం ఏర్పడడం ఒక మెట్టు అయితే, ఆ పత్రహరితం సౌరశక్తిని అబ్జర్వ్ చేసుకోవడం రెండవ మెట్టు. సో ఆరంభ బ్యాక్టీరియాలు కాబట్టి ఇందులో ఆక్సిజన్ విడుదల కాలే. కిరణీయ సంక్రియ జరిగింది కానీ ఆక్సిజన్ విడుదల కాలే. అందుకే ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే ఆక్సిజన్ జనన రహిత కాంతి స్వయం పోషకాలు అంటారు. వీటిని పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలను ఆక్సిజన్ రహిత అంటే ఆక్సిజన్ విడుదల చేస్తలే కానీ స్వయంగా బతుకుతున్నాయి. దేన్ని ఆధారం చేసుకొని? సూర్యుడిని ఆధారం చేసుకొని. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇక సూర్యుడిని ఆధారం చేసుకొని బతకడం స్టార్ట్ అయింది. కానీ ఆక్సిజన్ ఇంకా రిలీజ్ కాలే వాతావరణంలోకి. సో అలాంటి ప్రక్రియను ఏమని పిలుస్తాం? ఎనరోబిక్ కండిషన్సే ఉన్నాయి ఇంకా భూమిపైన. దీన్నే ఎనాక్సిజనిక్ ఫోటో ఆటోట్రోప్స్ అని పిలుస్తాం. ఫోటో అంటే కాంతి, ఆటోట్రోప్స్ అంటే స్వయంగా బతకడం. కానీ ఆక్సిజన్ రిలీజ్ కావట్లే కాబట్టి ఎనాక్సిజనిక్ అని పిలుస్తాం. సో ఈ బ్యాక్టీరియాలను ఎనాక్సిజనిక్ ఫోటో ఆటోట్రోప్స్ అంటాం. అంతకుముందు కీమో ఆటోట్రోప్స్ వచ్చినాయి, తర్వాత ఆక్సిజన్ రహిత కాంతి స్వయం పోషకాలు వచ్చినాయి. వీటి నుండి సైనోబ్యాక్టీరియా డెవలప్ అయింది. ఈ సైనోబ్యాక్టీరియాలో మొక్కలల్లో పత్రహరితం, ఒరిజినల్ పత్రహరితం ఉంటుంది.
సో ఒరిజినల్ పత్రహరితం ఎప్పుడు డెవలప్ అయింది అంటే సైనోబ్యాక్టీరియాలు ఏర్పడ్డాక డెవలప్ అయింది. ఆ తర్వాత సైనోబ్యాక్టీరియాల నుండి మొక్కలు కూడా ఆవిర్భవించినాయి. మొక్కలలో కూడా సేమ్ నిజమైన పత్రహరితం ఉంటుంది. ఈ రెండిట్లో కూడా నిజమైన పత్రహరితం ఉంది కాబట్టి ఆక్సిజన్ విడుదలవుతుంది. సో ఆక్సిజన్ విడుదలైంది కాబట్టి దీన్ని ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు, ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే. అంటే భూమిపైన అవతరించిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి మొక్కలు ఏవి అంటే ఏం చెప్పాలి? నీలిహరిత శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే. అంతకుముందు ఉన్నట్లు పత్రహరితం లేదా అంటే ఉన్నది, ఆరంభ పత్రహరితం ఉంది కానీ ఆక్సిజన్ను విడుదల చేయలేదు. సో ఇప్పుడు ఆక్సిజన్ విడుదల అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పటి వరకు కూడా సుమారు 2.5 బిలియన్ ఇయర్స్ ఏగో 4.5 to 5 బిలియన్ ఇయర్స్ ఈ కాలం అంతా కూడా ఆక్సిజన్ లేదు. సో 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఆక్సిజన్ పుట్టింది. అంటే ఇక ఆమ్లజని వాతావరణం స్టార్ట్ అయ్యింది, ఆక్సిజన్ వాతావరణం స్టార్ట్ అయింది. అంటే ఈ ఆక్సిజన్ పుట్టినప్పుడు ఇది పొల్యూషన్ అన్నట్టే కదా. 4.5 నుంచి 2.5 మధ్య ఆక్సిజన్ అనేది కాలుష్య వాయువు అన్నట్టే, లేని వాయువు. ఇప్పుడు కొత్తగా ఒక వాయువు వచ్చిందంటే ఇది కాలుష్య వాయువే. కానీ ఇలాంటి కాలుష్య వాయువులో ఒక రకమైన జీవ సంపద డెవలప్ అయింది. సో ఒకప్పుడు ఇది కాలుష్య వాయువు కావచ్చు. భూమి ఏర్పడ్డప్పుడు 2.5 బిలియన్ ఇయర్స్ అప్పుడు పరిశీలిస్తే కొత్తగా ఒక ఆక్సిజన్ అణువు అనేది ఏర్పడ్డది, విడుదల చేస్తున్నాయి కొన్ని కణాలు. అంటే అది కాలుష్యకారకమైన వాయువే అయి ఉండొచ్చు భూమికి, అప్పుడున్న వాతావరణానికి, అప్పుడున్న అవాయు జీవులకు అది డిస్టర్బెన్సే. అప్పుడు అవాయు జీవులే ఉన్నాయి కదా, ఏంటిది పర్పులు, గ్రీన్ సల్ఫరు, ఆ తర్వాత వేరే బ్యాక్టీరియాలు, ఇవన్నీ కూడా అవాయు బ్యాక్టీరియాలు. ఆక్సిజన్ ఉంటే బతకవు అవి. ఎప్పుడైతే ఆక్సిజన్ పుట్టడం స్టార్ట్ అయిందో వాటికి ఇబ్బంది అవుతుంది. అరే తల్లి ఇది ఎక్కడిదో పుట్టింది, ఇది ఒక కాలుష్య వాయువు వచ్చి మమ్మల్ని చంపుతుంది అనుకునేవి. ఆ టైంలో అది కాలుష్య వాయువే. అలాంటి కాలుష్య వాయువు ఉండటం వల్లనే, కాలుష్య వాయువు అంటే ఏంది, ఉండకూడదు ఉన్నది ఆడ. ఈ వాయువే ఇప్పుడు మనం పుట్టడానికి ప్రధానమైన వాయువు అయింది. కాబట్టి ఇప్పుడు వాతావరణం అంతా కూడా ఆక్సిజన్ సహిత వాతావరణం ఏర్పడడం స్టార్ట్ అయింది. దీనికి అనుకూలమైన జీవరాశులు ఏర్పడడం స్టార్ట్ అయింది. ఒకవేళ ఆక్సిజన్ కాకుండా వేరే వాయువు ఏర్పడ్డదనుకో, అలాంటి అవాయు పరిస్థితులే ఇంకా కంటిన్యూ భూమి మీద, మిగతా గ్రహాల మీద లేదా ఇప్పటికీ ఎలాంటి జీవరాశి లేకుండా ఉన్న గ్రహాలు ఎన్ని లేవు, చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఆక్సిజన్ అనేది బుట్టలే కాబట్టి ఆ రకమైన అనుకూలనం జరగలే, అడాప్టేషన్ జరగలే. మన భూమి మీద ఈ ఆక్సిజన్ పుట్టడమే ప్రధాన కారణం. ఇంత జీవరాశి, ఇంత జీవ వైవిధ్యత, మానవులు ఉండడం, ఇదంతా కూడా కారణం ఆక్సిజన్ పుట్టుకనే. ఈ ఆక్సిజన్ పుట్టుక వేటిలో స్టార్ట్ అయింది అంటే సైనోబ్యాక్టీరియాలో స్టార్ట్ అయింది. సో 2 బిలియన్ సంవత్సరాల క్రితం, 2 లేదా 2.5 చాలా ఆక్సిజన్ అనేది విడుదల చేయబడ్డది. ఎట్లా? సైనోబ్యాక్టీరియా, సముద్రాలలో ఉన్న సైనోబ్యాక్టీరియా వల్ల. ఫలితంగా క్షయీకరణ వాతావరణం చివరికి ఎట్లా అయింది? ఆక్సీకరణ గుణం ఉన్న వాతావరణంగా రూపాంతరం చెందింది. ఇంతసేపు ఇదే మాట్లాడుకున్నాం. స్వేచ్ఛాయుత ఆక్సిజన్ లభ్యత వల్ల జీవుల్లో వాయుగత శ్వాసక్రియ అభివృద్ధి చెందింది. అంటే వాయు శ్వాసక్రియ అనేది డెవలప్ అయింది. అటు అవాయు శ్వాసక్రియ నడుస్తూనే ఉంటుంది సూక్ష్మజీవులలో, ఇటు వాయు శ్వాసక్రియ కూడా జరుగుతుంది. అంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో పెరిగే సూక్ష్మజీవులు అవి అట్నే కంటిన్యూ అవుతున్నాయి భూమి పుట్టిన కాంచెలు. మళ్ళీ ఆక్సిజన్ తోటి బతికేవి కూడా కంటిన్యూ అవుతున్నాయి, వాయు జీవులు అంటాం వాటిని. సో ఇలా నిజకేంద్రక జీవులు 2 పద్ధతుల ద్వారా ఏర్పడ్డాయి. సైనోబ్యాక్టీరియాలో ఏమో కేంద్రక పూర్వజీవులు, మిగిలినవన్నీ కూడా నిజకేంద్రక జీవులు. మరి ఈ నిజకేంద్రక జీవులు ఎట్లా ఏర్పడ్డాయి అంటే 2 పద్ధతుల ద్వారా ఏర్పడ్డాయి. బ్రీఫ్గా కేంద్రక పూర్వ జీవులు ఆదిమ నిజకేంద్రక జీవులతో సహజీవనం చేస్తూ పరిణామ క్రమంలో మైటోకాండ్రియా, హరితరేణువు కణాంగాలను ఏర్పడ్డాయి. సో మైటోకాండ్రియా, హరితరేణువు ఏర్పడ్డదంటేనే నిజకేంద్రక జీవులు ఏర్పడ్డాయి. సో కేంద్రక పూర్వ కణాలలోనే మైటోకాండ్రియాలు, హరితరేణువులు ఏర్పడ్డాయి. అది వేరే ఎండోసింబయాసిస్ థియరీ అంటాం, అది ఇంకా పై స్టాండర్డ్లో చదువుకుంటే అర్థమైంది. సో మైటోకాండ్రియా, హరితరేణువుల పుట్టుకను తెలియజేసేది ఎండోసింబయాసిస్ థియరీ. ఎప్పుడైతే ఈ 2 కణాంగాలు ఏర్పడ్డాయో ఆ కేంద్రక పూర్వ కణాన్ని ఇప్పుడు నిజకేంద్రక కణం అంటాం. అంటే కేంద్రకం స్పష్టంగా ఉండటం, కేంద్రకం చుట్టూ త్వచం ఉండటం, ఇలాంటి పెద్ద పెద్ద కణాంగాలు తయారైతే వాటిని నిజకేంద్రక జీవులు, నిజకేంద్రక కణాలు అంటాం.
నెక్స్ట్ మరి కేంద్రక పూర్వ జీవుల్లో ఉన్న ప్లాస్మా త్వచం అంతర్వర్తనం చెందింది, అంటే లోపలికి ముడతలు పడటం వల్ల కణాంగాలు ఏర్పడ్డాయి అనేది. మరి ఈ కణాంగం ఎట్లా ఏర్పడేది అర్ధరేణు మైటోకాండ్రియా అంటే కేంద్రక పూర్వ కణంలో ఉన్న ప్లాస్మా త్వచమే లోపలికి ముడతలు పడుతూ చిన్న చిన్న కణాంగాలు తయారు చేసింది. మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, అర్ధరేణువు ఇవన్నీ కూడా బహుశా కణాంగాలు తయారైనాయి. అంటే నిజ కేంద్రక జీవులు ఎక్కడి నుంచి తయారైనాయి అంటే కేంద్రక పూర్వ కణాల నుండే తయారైనాయి. ఎట్లా తయారైందంటే కేంద్రక పూర్వ కణంలో ఉన్న ప్లాస్మా త్వచమే ముడతలు పడ్డది, అంతర్వలనం చెందింది. సో ఇక్కడ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఫండమెంటల్ క్వశ్చన్స్, ఇవి మనకు కంపల్సరీ అవగాహన ఉండాలి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి మనం ఆన్సర్ చేయగలిగినామంటే ఇవి టాపిక్ అర్థమైనట్టు. జీవ పరిణామం అంటే ఏమిటి? సింపుల్ డెఫినేషన్ మీద, జీవుల సృష్టి మరియు కాలానుగుణంగా మార్పులు. సో జీవ పరిణామం దేని తెలియజేస్తుందంటే జీవులు ఎలా పుడుతున్నాయి, సో కాలానుగుణంగా ఎలా మార్పు చెందినాయి. బి పృథ్వీ చరిత్ర, సి ఫోటోసింథటిక్ క్రియ, డి వాతావరణ మార్పులు. సో సింపుల్గా చెప్పొచ్చు మనం ఆన్సర్ ఏ, జీవుల సృష్టి కాలానుగుణ మార్పుల గురించి తెలియజేసేది జీవ పరిణామం. జీవ పరిణామం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఇది ఇంపార్టెంట్ అని కూడా అనుకున్నాం. ఏ థియోడోసియస్ డబ్జాన్స్కీ, బి హెర్బర్ట్ స్పెన్సర్, సి జార్జ్ కువియర్, డి ఏఐ ఓపారిన్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ హెర్బర్ట్ స్పెన్సర్. జీవ పరిణామం ఎవల్యూషన్ వర్డ్ కాయిన్డ్ బై హెర్బర్ట్ స్పెన్సర్. ఇంకో క్వశ్చన్, ప్రత్యేక సృష్టి సిద్ధాంతం ప్రకారం భూమిపై జీవం ఎలా ఆవిర్భవించింది? ప్రత్యేక సృష్టివాదం, మనం కొన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. సో ప్రత్యేక సృష్టివాదం ఏంది? సృష్టి ఈ వర్డ్ను ఇట్లా రౌండప్ చేసినాం మనం చెప్పుకునేటప్పుడు. సో ఎలా జరిగింది? ఏ భౌతిక శక్తుల చర్యల వల్ల, బి దైవ శక్తి వల్ల, సి జ్వార తీరాల ప్రభావం వల్ల, డి శిలాజాలలో నుండి. సో రైట్ ఆన్సర్ ఏంటిది? దేవుని వల్ల. సృష్టివాదం అనేది వచ్చిందే దేవుడు, ఇది మతపరమైనది అని లింక్ ఉంటుంది అని కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కాస్మోజాయిక్ సిద్ధాంతం, సో దీన్నే పాన్స్పెర్మియా అని కూడా పిలుస్తారు. కాస్మోజాయిక్ సిద్ధాంతం ప్రకారం జీవం ఎలా భూమికి చేరిందని భావిస్తారు? ఏ కుళ్ళుతున్న పదార్థాల నుండి, బి సిద్ధ బీజాల ద్వారా, సి రసాయన మార్పుల ద్వారా, డి పిడుగుల ద్వారా. రైట్ ఆన్సర్ ఏంది? ఒక ప్రత్యేకమైన నిర్జీవ సిద్ధ బీజాల ద్వారా. ఇది విశ్వమంతటా కూడా ఉంటాయి ఈ సిద్ధ బీజాలు, అవి భూమి మీదకి కాకతాళీయంగా చేరి జీవులు పుట్టుండొచ్చు అనేది ఈ పాన్స్పెర్మియా సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ బయోజెనసిస్ సిద్ధాంతంని ఎవరు నిరూపించారు? ఇది ఇంపార్టెంట్ అని కూడా అనుకున్నాం. ఈయన లూయిస్ ప్యాచరు ఎండుగడ్డిని నీళ్ళని తీసుకొని ఏమి లేని కానుండి చిన్న చిన్న శైవలాలు ఏర్పడడాన్ని చూపించిండు. ఏ లూయిస్ ప్యాచర్, బి స్టాన్లీ మిల్లర్, సి హరాల్డ్ యూరే, డి జార్జ్ కువియర్. సో రైట్ ఆన్సర్ ఏంటిది? బయోజెనసిస్ సిద్ధాంతం లూయిస్ ప్యాచర్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రసాయన జీవోత్పత్తి సిద్ధాంతం, దీన్నే కెమికల్ ఎవల్యూషన్ అంటాం. ఎవరు చేసారు ఇది? ఏ లూయిస్ ప్యాచర్, బి ఏఐ ఓపారిన్ అండ్ జేబిఎస్ ఆల్డెన్, సి డార్విన్, డి మిల్లర్ అండ్ యూరే. సో రసాయన జీవోత్పత్తి సిద్ధాంతాన్ని, కెమికల్ ఎవల్యూషన్ని అసలు మనకు ఇంట్రడ్యూస్ చేసిందే ఏఐ ఓపారిన్ అండ్ జేబిఎస్ ఆల్డెన్. దీన్ని నిరూపించడం కోసం మిల్లర్ అండ్ యూరే చేసిండు మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి వాతావరణాన్ని క్షయీకరణ వాతావరణం అంటాం? ఆక్సిజన్ లేనిదాన్ని అంటాం. సింపుల్. ఏ ఆక్సిజన్ అధికంగా ఉండే వాతావరణం, ఇక్కడ అధికంగా అనే వర్డ్ వాడినాం. ఆ స్వేచ్ఛ ఆక్సిజన్ లేని వాతావరణం. సి నీటితో నిండిన వాతావరణం, అగ్ని పర్వతాల వాతావరణం. సో ఈ రెండిట్లనే ఉంటుంది ఆన్సర్. సో ఆన్సర్ లేనిది, ఆక్సిజన్ లేని వాతావరణాన్ని క్షయీకరణ వాతావరణము అంటాం. ఆక్సిజన్ ఉంటే దాన్ని ఆక్సీకరణ వాతావరణం అంటాం. అది ఉన్నది కాబట్టే ఈరోజు మనం అందరం ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక జీవ కణాల ఆవిర్భావ సిద్ధాంతం ప్రకారం ప్రోటోబయాంట్లు ఎలా ఏర్పడ్డాయి? ప్రోటోబయాంట్ అంటే జీవుల కన్నా ముందున్న రూపం, వాటిని మనం కొసర్వేట్లు అంటాం. ఏ నిర్జీవ పదార్థాల నుండి,
బి కర్బన అణువుల చర్య ద్వారా, సి అణువుల ఆకర్షణ బలాల వల్ల, డి అంతరిక్ష శిలాజాల నుండి. సో మనం దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసినాం. అణువుల మధ్య, సరళ కర్బన అణువుల మధ్య ఆకర్షణ బలాల వల్ల సంక్లిష్ట అణువులు ఏర్పడతాయి, కర్బన అణువులు. ఆ సంక్లిష్ట కర్బన అణువులే కొల్లాయిడల్ స్వభావాన్ని సంతరించుకుంటాయి. వాటినే మనం కొసర్వేట్లు, ప్రోటోబయాంట్లు అంటాం. సో ఆకర్షణ బలాలు అనేది రైట్ ఆన్సర్. ప్రీబయాటిక్ సూప్, దీన్నే జీవపూర్వ ద్రవము అంటాం. ఎక్కడ ఉంటుంది ప్రీబయాటిక్ సూప్ అంటే హాట్ స్ప్రింగ్స్లలో ఉంటుంది. అప్పుడు ఎవరు అభివర్ణించారు ప్రీబయాటిక్ సూప్ అని? ఏ డార్విన్, బి జేబిఎస్ హాల్డెన్, సి హెర్బర్ట్ స్పెన్సర్, డి జార్జ్ కువియర్. సో ఎవరు వర్ణించారు ప్రీబయాటిక్ సూప్ అంటే జేబిఎస్ హాల్డెన్. ఏఐ ఒపారిన్ హాల్డెన్, ఈయన ఇంగ్లాండ్ హాల్డెన్. సో ఈయన చెప్పిండు అన్నట్టు ప్రీబయాటిక్ సూప్ అని. సో ఈ పదం ఇంపార్టెంట్ అని కూడా మనం ఇందాక మనం డిస్కస్ చేసేటప్పుడు అనుకున్నాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఏ సిద్ధాంతం ప్రకారం ప్రథమ జీవాలు రసాయన స్వయం పోషకాలుగా అభివృద్ధి చెందినాయి? అంటే కీమో ఆటోట్రోప్స్గా డెవలప్ అయినాయి. ఏ ప్రత్యేక సృష్టి సిద్ధాంతం, బి రసాయన పరిణామ సిద్ధాంతం, సి బయోజెనసిస్ థియరీ, డి పాన్స్ పర్మియా థియరీ. రైట్ ఆన్సర్ ఏంది? రసాయన పరిణామ సిద్ధాంతం. సో రసాయన పరిణామ సిద్ధాంతం రసాయన చర్యల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకున్నాయి, శక్తిని తయారు చేసుకున్నాయి. నెక్స్ట్ మిల్లర్ అండ్ యూరే ప్రయోగంలో, యూరే అండ్ మిల్లర్ ప్రయోగంలో ఏమి నిరూపించబడింది? ఎంత మంచి క్వశ్చన్ చూడండి. టోటల్ అదంతా అర్థమైతేనే ఈ క్వశ్చన్ మనం చేయగలం. జీవం భూమికి కక్ష బీజాల ద్వారా వచ్చింది. ప్రాథమిక వాతావరణంలో సేంద్రియ పదార్థాలు ఏర్పడినవి. సేంద్రియ అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏర్పడ్డవి. జీవాలు నిర్జీవ పదార్థాల నుండి ఉత్పత్తి అయ్యాయి. ప్రళయానంతరం పునఃసృష్టి జరిగింది. సో ఆన్సర్ ఏంటిది? ప్రాథమిక వాతావరణంలో సేంద్రియ పదార్థాలు ఏర్పడినవి మిల్లర్ అండ్ యూరే ప్రయోగంలో. సో మీథేను, అమోనియా, నీటి ఆవిరి, హైడ్రోజన్, ఈ నాలుగిటికి పిడుగులో అంటే సడన్ స్పార్క్ ఎనర్జీ కరెంటు ద్వారా ఇస్తే ఫైనల్గా ఏం ఏర్పడ్డది అంటే సేంద్రియ పదార్థాలు ఏర్పడ్డాయి. ఆయనకు ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏర్పడ్డాయి, అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి, సింపుల్గా గ్లైసిన్, అలనైన్ అనేటివి ఏర్పడ్డాయి. అదన్నట్టు ఆన్సర్ బి. ఇది ఇంపార్టెంట్ రిజల్ట్. నెక్స్ట్ సైనో బ్యాక్టీరియా యొక్క అభివృద్ధిలో ముఖ్యమైన ఘట్టం ఏంటిది? సైనో బ్యాక్టీరియా యొక్క అభివృద్ధిలో ముఖ్యమైన ఘట్టం ఏ కార్బన్ డైఆక్సైడ్ను నిరోధకత, బి నిజ పత్రహరితం నిర్మాణం, సి క్షయీకరణ వాతావరణం ఉనికిలోకి రావడం, డి పిడుగుల ద్వారా జీవం ఉత్పత్తి కావటం. సో పత్రహరితం, నిజమైన పత్రహరితం ఫస్ట్ ఎక్కడ ఏర్పడ్డది? సైనో బ్యాక్టీరియాలోని. సో సెకండ్ ఆన్సర్ నిజ పత్రహరితం ఏర్పడమే ఇక్కడ సైనో బ్యాక్టీరియా యొక్క గొప్పతనం. సైనో బ్యాక్టీరియా ఎక్కడ నివసిస్తుంది? సముద్రాలలో. సముద్రాలలో ఏముంది? పోర్పైరిన్, మెగ్నీషియం దొరికింది. ఆ రెండు కలిసి ఏం ఏర్పడ్డది? గ్రీన్ కలర్ పత్రహరితం ఏర్పడ్డది. పత్రహరితం ఏం పని చేస్తుంది? సన్లైట్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. స్టార్టింగ్ వాటిలో మాత్రం ఆక్సిజన్ రిలీజ్ కాలే. సైనో బ్యాక్టీరియా కన్నా ముందున్న బ్యాక్టీరియా అంటే పర్పుల్ బ్యాక్టీరియా అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఆక్సిజన్ ఏర్పడలే. కానీ తర్వాత వచ్చిన నిజమైన సైనో బ్యాక్టీరియాలలో ఏమైంది? నిజమైన పత్రహరితం ఏర్పడ్డది కాబట్టి ఆక్సిజన్ రిలీజ్ అయింది. సింపుల్. సో ఆక్సిజన్ రిలీజ్ అయ్యింది. నిజమైన పత్రహరితం నుండి ఏం రిలీజ్ అవుతుంది అంటే ఆక్సిజన్ విడుదలవుతుంది. అంటే మనకు ఆరంభ ఆక్సిజన్ ఇచ్చిన కణాలు ఏంటివి అంటే సైనో బ్యాక్టీరియాలు.